హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మనోయజ్ఞం నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. 2355 ఓక్లాండ్ రోడ్, సూట్ నంబర్ 28, శాన్ జోన్. రాత్రి 10 గంటలవుతోంది. అప్పుడు సమయం. తన బ్రీఫ్ కేస్ సర్దుకుని ఆఫీస్ నుంచి వడ్ల పట్ల ఇంటికి బయలుదేరబోతుండగా ఆఫీసులో ఫోన్ మోగింది. ఫోన్ వచ్చింది వరల్డ్ వైడ్ కొరియర్ సర్వీస్ నుంచి. మరో 10 నిమిషాల్లో ఓ ప్యాకెట్ ఇండియాలోని శార్వారి అనే వ్యక్తి నుంచి వస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అది. దాంతో వడ్ల పట్ల ఆఫీసులోనే ఆగిపోయాడు. అక్కడున్న ఫ్రిడ్జ్లోంచి కోకోటిని తీసుకుని సోఫాలో కూర్చుని దానిని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ నెమ్మదిగా ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు వడ్ల పట్ల. ఉత్తి చేతులతో అమెరికా వచ్చి ఒక్క తరంలో అంచెలంచెలుగా రాత్రింబవళ్లు శ్రమిస్తూ తన వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు పేర్చుకుంటూ ప్రపంచంలోనే భాగ్యవంతుడైన భారతీయుడిగా ఎదిగిపోయిన విశ్వకర్మ జీవితాన్ని, జీవన విధానాన్ని తలుచుకుంటే ఉద్వేగం, ఉత్తేజం ఎవరికైనా కలగక మానదు. విదేశీయులకు అసూయ పుట్టేలా ఎదిగిన విశ్వకర్మ జీవితంలోని మరో పార్శ్వాన్ని చూస్తే కొన్ని రోజుల పాటు ఎవరికైనా, ఎంతటి వారికైనా నిద్ర పట్టదు. భారతీయులు ఎవరు ఏ దేశానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళినా ఆర్థికంగా బాగా స్థిరపడ్డాక చిట్ట చివరికి తిరిగి మాతృదేశానికేసే మరలుతారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు హై లెవెల్ డెలిగేషన్తో చర్చలు జరిపేందుకు ఇండియా వెళ్లిన విశ్వకర్మ అనూహ్యమైన పరిస్థితుల్లో ఏకాక్షుడనే సన్యాసి వెనక అడవుల్లోకి వెళ్లటం ఏమిటి, అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆయన జీవిత గమ్యం పూర్తిగా మారిపోవటం ఏమిటి, వచ్చే జన్మలో తాను ఎవరి కడుపున పుట్టేది ఆయనకు తెలియటమేమిటి, అందుకోసం ఆయన సర్వస్వం త్యాగం చేసి ఇండియాలోనే స్థిరపడిపోవటమేమిటి, సరిగ్గా చెప్పిన టైంకే మరణించటమేమిటి, ఎన్ననుకున్నా తల్లి మహాలక్ష్మి కడుపునే ఆయన పుట్టడమేమిటి, సీతామహాలక్ష్మి అన్న, వదిన, అక్క, బావ కుట్రకు శ్రేష్ఠ శార్వారి బలైపోతుంటే అతీతమైన శక్తుల ద్వారా వాళ్ళను అడ్డుకోవటమేమిటి, జూ పార్కులో గవర్నర్ మనవణ్ణి కాపాడి పులిని చంపటమేమిటి, ఏ విషయము ఊహకు అందటం లేదు. వడ్ల పట్లలో ఆలోచనల్లో ఉండగానే కొరియర్ ఆఫీసర్ కుర్రాడు ఓ ప్యాకెట్ ఇచ్చి సిగ్నేచర్ తీసుకుని వెళ్ళిపోయాడు. వడ్ల పట్ల వెంటనే ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అదొక విహెచ్ఎస్ క్యాసెట్. వెంటనే వీసీఆర్ ఆన్ చేసి రివైండ్ చేసి ప్లే బటన్ ప్రెస్ చేశాడు. మొదట సిగ్నేచర్ లైన్స్ వచ్చిన తరువాత తెర మీద విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడు. అలర్ట్ అయ్యాడు వడ్ల పట్ల. హలో మై డియర్ వడ్ల పట్ల, నా కూతురు సమానురాలైన శ్రీమతి అనూష ఎలా ఉంది? ప్రియా కృష్ణ, జూనియర్ వంశీకృష్ణ ఎలా ఉన్నారు? 2 సంవత్సరాల పాటు ఇండియా వచ్చి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు నీ పిల్లలకు నేర్పుకోవాలనే నీ ఆలోచన చాలా గొప్పది. మాతృదేశం మీద మమకారం, దేశభక్తి ఉండటం ఏ భారతీయుడికైనా అవసరమే. అమెరికాలోని అందాల కన్నా, అమెరికాలో సంపాదించే డాలర్ల కన్నా అమ్మ చాలా గొప్పది. స్నేహానికి ప్రాణమిచ్చే నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఎంతో మందికి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ ఆర్థికంగా అక్కడ నిలదొక్కునేలా చేస్తున్నందుకు నీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పటికే నా జీవితాన్ని గురించి ఎంతో ఆశ్చర్యానికి, ఉద్వేగానికి లోనై ఉంటావని ఊహించగలను. హఠాత్తుగా నా జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన మార్పు ఎందుకు చోటు చేసుకుందో, కారణమేమిటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఒక్కటి మాత్రం నిజం, భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం నా మీద ఉంది. అందుకే నాకు పూర్వజన్మ స్మృతులు, వచ్చే జన్మ పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసిపోయాయి. ఇప్పటి వరకు నా జీవితంలో సంభవించిన ప్రతి అనూహ్య సంఘటన నీకు తెలిసే ఉంటుంది. ఈ క్యాసెట్ చూసేరికి నా గురించిన మరిన్ని విషయాలు కూడా నీకు తెలిసే ఉండవచ్చు. మనోయజ్ఞం అనే మహాయజ్ఞాన్ని భగవంతుడు నా ద్వారా సంకల్పించాడు. నా జన్మ ధన్యమైంది. ఇకపోతే భగవంతుడు తల్లిదండ్రులకు, బిడ్డలకు అపూర్వమైన అనుబంధాన్ని, ఆత్మీయతను, ఆపేక్షను కల్పించాడు. అది కేవలం మానవుల్లోనే కాదు, జంతువుల్లోనూ భగవంతుడు చూడాలి అనుకున్నాడు. అందుకే మనకు మన తల్లిదండ్రుల మీద, మన బిడ్డల మీద విపరీతమైన మమకారం ఉంటుంది. ఇది కొంచెం శృతి మించి ఉన్నా తప్పు కాబోదు. శతానందంటే నాకు ప్రాణం. అలాగే నా మనవరాల ఆశ్రిత అన్న, నా కోడలు అపురూపన్న అలవిమాలిన ప్రేమాభిమానాలున్నాయి నాకు. వాళ్లకు ఏమాత్రం హాని జరగటాన్ని నేను తట్టుకోలేను. నా చిరకాల మిత్రుడు డాక్టర్ విశ్వనాథన్ గురించి ఇంతకు ముందు నీకు తెలిసే ఉంటుంది. నేను అమెరికా వచ్చిన తొలి రోజుల్లో డాక్టర్ విశ్వనాథన్ నాకెంతో ఆశ్రయం కల్పించాడు.
నా తెలివితేటల్ని నేను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలనుకున్న తొలి రోజుల్లో డాక్టర్ విశ్వనాథన్ నాకు ఫైనాన్స్ దొరికేలా చేశాడు. కాలక్రమంలో నేను ప్రారంభించిన వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. డాక్టర్ విశ్వనాథన్ను సమానమైన భాగస్వామిగా చేసుకుని ముందుకెళ్తూ ఉండగా ఆ క్రమంలో అతనిలో దురాశ చోటు చేసుకుంది. ఇది నా వ్యాపారం, ఇందులో నేను సమానమైన భాగస్వామిని అని ఆలోచించకుండా అతను నా పట్ల ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. అతని మీద ఎంతో నమ్మకంతో ఉన్న నేను అతను అంత పని చేస్తాడని ఊహించలేదు. అతను చేసిన చట్టవిరుద్ధమైన పనుల మూలంగా నేను చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ క్షమించి అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను తనను తాను మార్చుకునేందుకు. అయినా అతనిలో మార్పు రాలేదు. ఏదైనా సూటిగా ఫెయిర్గా ఓపెన్గా వెళ్లే నేను అతని ద్వారా కంపెనీకి చెడ్డ పేరు రావటాన్ని భరించలేకపోయాను. అందుకే ఇష్టం లేకపోయినా విధి లేని పరిస్థితుల్లో అతని వాటా అతనికిచ్చి మరో 10% ఎక్కువే ఇచ్చి నా దారిని నేను నా వ్యాపారాన్ని చేసుకోవటం మొదలుపెట్టాను. కొన్నాళ్లకి అతనిలో మార్పు ఉంది. అది చూసి నేను చాలా సంతోషించాను. ఆ తర్వాత అతను ఎంత అడిగితే అంత, ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బిచ్చుకుంటూనే వచ్చాను. అప్పటికీ అతని మీద నాకు అనుమానం లేదు. ఈ మధ్యకాలం వరకు కూడా అతని మీద నాకు ఎందుకో ఎంతమాత్రం అనుమానం రాలేదు. సూక్ష్మ రూపంలో నా కొడుకును వెంటనే చూడాలనిపించి రాజమండ్రిలో అదృశ్యమై న్యూయార్క్లో నా కొడుకు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాను. అప్పుడు ఎందుకో కొద్ది క్షణాలు కళ్ళు మూసుకుని నేను ఈ జన్మ చాలించాక నా కొడుకు శతానంద భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించినప్పుడు నాకు సంక్రమించిన మానవాతీత శక్తుల ద్వారా నా మనోఫలకం ముందు నా కొడుక్కి శత్రువుగా డాక్టర్ విశ్వనాథన్ కనిపించాడు. అప్పుడు నేను పెద్ద షాక్కి లోనయ్యాను. అందుకే అప్పుడు నేను సూక్ష్మ రూపంలో శాన్జోన్కు వచ్చి నీ ప్రత్యక్షంలో కూర్చుని కొన్ని విషయాలను నీతో మాట్లాడాను. నీకు గుర్తుండే ఉంటుంది. ఆ విషయాల్ని ఇప్పుడు తిరిగి ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు నీ అండ నా కొడుకు శతానందకు కావాలి. నీకు ఎప్పుడు ఎలాంటి ఏ వివరాలు కావాలన్నా ఇండియాలో ఉన్న శార్వారిని కాంటాక్ట్ చెయ్యి. నేను ఈ జన్మ చాలించి సీతామహాలక్ష్మి గారి కడుపున పునర్జన్మ ఎత్తాక భగవంతుడి ఆజ్ఞానుసారం ఎప్పుడో ఒకప్పుడు అమెరికాలో అందరినీ కలుస్తాను. ఈలోపు నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడవలసిన ప్రధానమైన బాధ్యతను నీ మీదే ఉంచుతున్నాను. నా మాట దక్కిస్తావని ఆశపడుతున్నాను. ఈ జన్మకి ఇదే చివరిసారి నేను నీకు కనిపించటం. తిరిగి ముక్తానందగా మాత్రమే నేను నీకు కనిపిస్తాను. ఇంక ఉంటాను. మై డియర్ వడ్లపట్ల, అనుషకు, ప్రియాకృష్ణకు, జూనియర్ వంశీకృష్ణకు నా ఆశీస్సులు. అనగానే క్యాసెట్ పూర్తయిపోయింది. క్యాసెట్ చూసిన షాక్ నుంచి తేరుకోవటానికి అతనికి దాదాపు గంట పైనే పట్టింది. వెంటనే తేరుకుని 4-5 చోట్లకు ఫోన్లు చేసి డాక్టర్ విశ్వనాథన్ మూమెంట్స్ పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాడు. అప్పటికప్పుడే వడ్లపట్ల. ఆ గదిలో సీతామహాలక్ష్మి, శార్వారి, శ్రేష్ఠ ఉన్నారు. అప్పటికే వారి మధ్య చాలా చర్చలు జరిగాయి. కారణం చెప్పను గాని నాకు జన్మనిస్తున్న నా తండ్రిలో ఒక దోషగుణం ఉంది. అందువల్ల ప్రతిరోజు శివపూజ చేయమని చెప్పండి, మృత్యుంజయ స్తోత్రాన్ని 100 సార్లు పఠించమని చెప్పండి అని విశ్వకర్మగారే చెప్పడం జరిగింది కదా. మరి దీని గురించి మీరేం ఆలోచిస్తున్నారు అడిగాడు శార్వారి ఆమెను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమాభిమానాల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. ప్రతిరోజు నేనే దగ్గరుండి నా భర్తతో శివపూజ చేయిస్తున్నాను. మృత్యుంజయ స్తోత్రాన్ని 100 సార్లు పఠించేలా చూసుకుంటున్నాను. ఆ పైన తన తండ్రిని కాపాడుకోవటానికి నా బిడ్డ ముక్తానంద ఎలాగూ ఉన్నాడు. నా భర్తకేమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది అంటూ వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి 2వ అంతస్తులో ఉన్న పూజా మందిరాన్ని చూపించింది. ఆ పూజా మందిరాన్ని చూసి శార్వారి, శ్రేష్ఠ దిగ్భ్రాంతికి లోనయ్యారు. సాక్షాత్తు ఆ కైలాసనాథుడే అక్కడ కూర్చున్నట్లుగా ఉంది. అప్పటికి గాని శార్వారి, శ్రేష్ఠల మనసు ప్రశాంతంగా కుదుట పడలేదు. వడ్లపట్ల శతానందకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. శతానందకు నోట మాట రాలేదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు చెందిన హై అఫీషియల్స్ని కలిసి విషయమంతా చెప్పాను. ఆయన ఆల్రెడీ మెరికల్ లాంటి ఆఫీసర్స్ని ఎన్నుకుని వాళ్లను 4 గ్రూపులుగా చేసి ఒక గ్రూపుని రక్షణకు, 2వ గ్రూపుని శ్రీమతి అపురూప రక్షణకు, 3వ గ్రూపుని డాక్టర్ విశ్వనాథన్ కదలికలపై నిఘా కోసం, 4వ గ్రూపుని ధనుంజయ్పై నియమించారు. నువ్వేం కంగారు పడొద్దు శతానంద, బట్ అనుక్షణం అప్రమత్తంగా ఉండటం మర్చిపోవద్దు. శ్రీమతి అపురూప మీద అట్లాంటాలో ఒక స్కూప్ జరిగే అవకాశం ఉంది. అయినా భయపడాల్సిన పనేం లేదు. దానికి తగిన ఏర్పాట్లు ఆల్రెడీ చేశాను. ఉంటాను అంటూ వడ్లపట్ల తన అమలు చేసిన అవన్నీ చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాత్రి 10 గంటలైంది. టీవీ వైపు చూస్తున్న శార్వారి
శ్రేష్ఠ ఉలిక్కిపడ్డారు. తెర మీద ప్రధాన స్వామీజీ కనిపించారు. అతని వెనక నిలువెత్తు సైజులో 2 పోస్టర్లు కనిపించాయి. ఒక పోస్టర్లో విశ్వకర్మ, రెండవ పోస్టర్లో ముక్తానంద ఫోటోలున్నాయి. ప్రధాన స్వామీజీ ఉపన్యాసం ప్రారంభమైంది. దేశంలోని భక్తులకు, విదేశాల్లోని భక్తులకు, ఆధ్యాత్మికవేత్తలకు నమస్కారం. వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను విశ్వసించే పవిత్ర భూమి, జన్మజన్మల మానవ సంబంధాలను, పునర్జన్మలను నమ్మే ఆర్షభూమి ఇది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ కలియుగాంతంలో కల్కి అవతరిస్తాడని, పాపులను శిక్షిస్తాడని, పుణ్యాత్ములను రక్షిస్తాడని. గత 50 ఏళ్ల నా తపోదీక్ష, మా పీఠంలోని త్యాగధనుల తపోదీక్ష ఫలించింది. ఈ కలికాలంలో పునర్జన్మించిన కల్కి అవతారాన్ని కనుగొన్నామని మీకు చెప్తున్నాను. అతను ఎవరో కాదు, ప్రపంచంలో పేరు మోసిన మీడియా కింగ్ విశ్వకర్మ. విశ్వకర్మ చనిపోయిన మరుక్షణంలోనే తిరిగి ముక్తానందగా జన్మించాడు. అందుకు ఎన్నో ఆధారాలు, అదృశ్య శక్తుల ప్రదర్శన గురించి మీకు ప్రతిరోజు టీవీ ఛానల్స్లోనూ, పేపర్స్లోనూ వస్తున్న అనేక వార్తా కథనాల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భూత, భవిష్యత్, వర్తమానాల గురించి చెప్పగలిగే అతీత శక్తి ముక్తానంద. అటువంటి మహాపురుషులు అరుదుగా జన్మిస్తారు. వారిని దర్శించుకుని మన పాపాలను నివృత్తి చేసుకుని మోక్షానికి మార్గం వేసుకోవడం మనందరి విధి. ముక్తానంద నిజరూప దర్శనాన్ని ఈ నెల, అంటే మే 21 ఆదివారం నాడు హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాం. అతన్ని దర్శించుకోవాలని, పాప విముక్తులు కావాలని దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మే 21 ఆదివారం రాత్రి 7 గంటలకు ముక్తానంద కేవలం అరగంట మాత్రమే మనకు దర్శనమిస్తారు. మళ్ళీ ఆయన మనకు కనిపించరు. ప్రసంగం కొనసాగుతూనే ఉంది. టీవీని ఆఫ్ చేశాడు శార్వారి. ఏమిటి, వాళ్ళెవరో ముక్తానందను కల్కి అవతారంగా ప్రచారం చేయడమేమిటి, ఈ నిజరూప దర్శనమేమిటి ప్రశ్నించింది శ్రేష్ఠ. అదే నాకు అర్థం కాకుండా ఉంది. ఈ దేశంలో శృంగేరి పీఠం, కంచిపీఠం లాంటి అతి ప్రాచీనమైన గొప్ప పీఠాలున్నాయి. హిందూ మత ఉద్ధరణ కోసం ఆధ్యాత్మిక చింతనలో నిస్వార్థంగా కృషి చేస్తున్న ఆది శంకరాచార్యుల వారసులు ఎంతమందో ఉన్నారు. కానీ ఇలాంటి స్వామీజీలు పుట్టకొక్కుల్లా మొలిచి భక్తి వ్యాపారం చేయడం మన దేశం చేసుకున్న దురదృష్టం. ఇతని మీద ఎన్నో కేసులున్నాయి. ఇదంతా అబద్ధం. ఎవరినడిగా దొంగ స్వామీజీ భక్తులు ఈ ప్రకటనలన్నీ చేస్తున్నారు? పద అంటూ ఆవేశంగా బయటకొచ్చారు శార్వారి శ్రేష్ఠ. అప్పుడే టీవీలో ఆ ప్రకటనను చూసి బయటకు వస్తున్న సీతామహాలక్ష్మి, మదన్మోహన్, ప్రకాశరావు, పరమేశ్వరమ్మ వారికి కనిపించారు. టీవీ చూసారా అడిగాడు మదన్మోహన్. అందుకే వస్తున్నాను. ఏమిటిదంతా అడిగాడు. ముక్తానంద చర్యల్ని ఎవరో ఎన్కాష్ చేసుకోవడానికి ప్లాన్ చేశారు. విశ్వకర్మ పునర్జన్మ వృత్తాంతానికి ఆధ్యాత్మిక భక్తి ముసుగు తొడిగి ముక్తానందను వ్యాపార వస్తువుగా చేస్తున్నారు. ఇది అన్యాయం. ఎవరినడిగా స్వామీజీ ఆ ప్రకటన చేస్తున్నాడో కనుక్కోవాలి. ముక్తానంద ఏ చర్య కూడా ఇక ప్రపంచానికి ఏమాత్రం తెలియకూడదు. ఈ బిల్డింగ్లో ఇక మీదట ఏ ఒక్క పురుగు ప్రవేశించడానికి అస్సలు వీల్లేదు. విశ్వకర్మ తాను బ్రతికున్న రోజుల్లో ఊహించని విషయం ఇది. జరగటానికి వీల్లేదు. ఆయన ఆత్మ శోభించటానికి వీల్లేదు. ఏమిటి వీల్లేదు? ఎందుకు వీల్లేదు? ఆ గొంతు వినిపించిన దిశగా చూశారందరూ. సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ హాల్లోకి ప్రవేశించి సూటిగా శార్వారి వైపు చూశారు. ఆ దొంగస్వామి మిమ్మల్ని కలిశాడా? మీరంతా కలిసి చేసిన దారుణమైన కుట్ర ఇది? శ్రేష్ఠ ప్రశ్నించింది ఆగ్రహావేశాలతో. ఇది కుట్ర కాదు, మీరు చేస్తున్నది కుట్ర. విశ్వకర్మ బ్రతుకున్నప్పుడు అతన్ని బ్లాక్మెయిల్ చేశారు, స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు. అతను మళ్ళీ పునర్జన్మిస్తున్నాడని ప్రచారం చేసింది మీరు. కొన్ని కోట్ల ఆస్తిని కొట్టేయాలని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది మీరు. లేకపోతే సైంటిస్టులు కూడా ఒప్పుకొని పునర్జన్మకు సజీవమైన ఆధారమా ముక్తానంద? మీరు ఒక పథకం ప్రకారం హిప్నాటిస్టు ద్వారా ఇదంతా చేయిస్తున్నారు. అనుమానమే లేదు. నెలల పిల్లాడు అచ్చు విశ్వకర్మలా మాట్లాడటం ఏమిటి? పులిని పెద్ద వీరుడిలా చంపడం ఏమిటి? ఆవేశంగా అన్నాడు అరుణ్ కుమార్. ఈ తుచ్చమైన వ్యవహారాల కోసం విశ్వకర్మ ముక్తానందగా జన్మించలేదు. అంతకంటే ఆవేశంగా, మరింత కోపంగా అన్నాడు శార్వారి. మరి దేనికోసం జన్మించాడో వ్యంగ్యంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. ప్రపంచంలోని మానవాళికి మేలు చేకూర్చే మహాసంకల్పం కోసం అంది శ్రేష్ఠ. ఏమిటో ఆ సంకల్పం? మనోయజ్ఞం నిర్వర్తించడం కోసం. మనోయజ్ఞమా? రకరకాల యజ్ఞాల గురించి లోకంలో విన్నాం, కానీ మనోయజ్ఞం గురించి మేమెప్పుడూ వినలేదు. నువ్వు నీ పెళ్ళాం కలిసి సృష్టించారా? పాపం, మీ మాయలో మా సీతామహాలక్ష్మి, మదన్మోహన్లు కూడా పూర్తిగా పడిపోయారు. విశ్వకర్మ ముక్తానంద రూపంలో మనోయజ్ఞం జరుపుతారు, గంభీరంగా చెప్పాడు శార్వారి. అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది.
ఆ యజ్ఞం జరిగే వరకు ముక్తానంద జోలికి ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు. అతను ఎవరికి కనిపించడానికి వీల్లేదు. అతని చర్యల్ని చేష్టల్ని కమర్షియల్ గా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అందరి వైపు చూస్తూ చెప్పాడు శార్వారి. విశ్వకర్మ ముక్తానంద రూపంలో మనోయజ్ఞం జరుపుతాడని నీకెలా తెలిసింది? కలగన్నావా? వ్యంగ్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం. అది నీలాంటి స్వార్థపరులకు చెప్పకూడని రహస్యం. చూడు సీతామహాలక్ష్మి, మేము ఆ స్వామీజీకి ముక్తానందను అరగంట సేపు ఆ మీటింగ్కి తీసుకొస్తామని మాటిచ్చాం. ఇందులో మా స్వార్థమేమీ లేదు. విశ్వకర్మ ఏ సత్యాన్నైతే నమ్మాడో మేము కూడా ఆ సత్యాన్నే నమ్మాం. అందువలనే కదా మనం అందరం హాయిగా బ్రతుకుతున్నది. అతని పునర్జన్మను బాహాటంగా బయటకు తెలియజేయటం ద్వారా ఆ విశ్వకర్మ నమ్మిన పునర్జన్మ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం మంచిదే కదా. తద్వారా విశ్వకర్మ మహాయోగిగా నిలుస్తాడు కదా. నిర్ణయించుకో, వద్దంటే మానేస్తాం అంటూ ముందుకు కదిలాడు సుబ్రహ్మణ్యం. అతన్ని అనుసరించాడు అరుణ్ కుమార్. నాకేం ఈ గొడవలు అర్థం కావడం లేదంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రకాశరావు. ఆ వెనుకే పరమేశ్వరమ్మ కూడా వెళ్ళిపోయింది. శార్వారి శ్రేష్ఠ తమ గదిలోకి వెళుతూ ఉండగా శార్వారి అనే పిలుపు విని తల తిప్పాడు. తన వైపే వస్తున్న సీతామహాలక్ష్మిని చూశాడు. నిశ్శబ్దంగా తమ గదిలోకి వస్తున్న సీతామహాలక్ష్మి వైపు, మదన్ మోహన్ వైపు చూసి కూర్చోండి అన్నాడు సోఫా వైపు చూపిస్తూ శార్వారి. ఆ రూమ్ డోర్ దగ్గరగా వేసింది శ్రేష్ఠ. విశ్వకర్మ ముక్తానందగా జన్మించటానికి ప్రధానమైన కారణం మనోయజ్ఞం నిర్వర్తించటానికా? సూటిగా ప్రశ్నించింది సీతామహాలక్ష్మి. అవును. నీకెలా తెలుసు? అదొక రహస్యం. ఆ మనోయజ్ఞం నిర్వహణ జరిగే వరకు ఎవ్వరికీ చెప్పకూడదని విశ్వకర్మ ఆదేశం. దానికి సాక్ష్యం ఉందా? మదన్ మోహన్ ప్రశ్నించాడు. సాక్ష్యం లేకుండా ఏదీ జరగదు. ఉంది. సరైన సమయం చూసి మీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఇదే సరైన సమయమేమో చూడండి అంటూ విశ్వకర్మ చనిపోయే ముందు తనకిచ్చిన వీడియో క్యాసెట్ని తీసి వీసీఆర్లో పెట్టి ఆన్ చేశాడు శార్వారి. అట్లాంటాలోని బ్రౌన్ మొహల్లా హోటల్ 7th ఫ్లోర్లో లాక్ చేసి ఉన్న ఆ సూట్ వైపు చూశాడు ధనుంజయ్. అదే వరుసలో కార్నర్ సూట్లోకి 2 గంటల క్రితం వచ్చాడు. సాయంత్రం 6 గంటలు. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని చేతిలో సిగరెట్తో ఆ సూట్లోంచి బయటకొచ్చి కారెక్కాడు ధనుంజయ్. ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు అతను. మరో 40 నిమిషాల తర్వాత నార్త్ అమెరికన్ లేడీస్ అసోసియేషన్ మీటింగ్ జరిగే రూజ్వెల్ట్ రోడ్లోని కాన్ఫరెన్స్ హాల్ ముందు కారాగింది. వెంటనే ఆ కారులోంచి దిగి గబగబా లోపలికి ప్రవేశించాడు అతను. దాదాపుగా 1000 మంది పైగా మహిళలున్నారు. కొంతమంది పురుషులు వెనక కూర్చున్నారు. వారి మధ్యలో కూర్చున్నాడు ధనుంజయ్. వేదిక మీద ఉన్న వ్యక్తులు అమెరికాలోని ఇండియా నుంచి వచ్చిన మహిళలు సాధించిన ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పి అపురూపను పొగుడుతున్నారు. విశ్వకర్మ కోడలిగా, శతానంద భార్యగానే అపురూపకు గుర్తింపు రాలేదు. మీడియాను శాసిస్తున్న మహా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా తన అపారమైన ప్రతిభతో, ఇన్నోవేటివ్ స్కీమ్స్తో ముందుకు దూసుకెళ్లిపోతున్న అపురూప ఆ సంస్థకు చైర్పర్సన్ అయితే అది నిజమైన మహిళా విజయం. ఆ రోజెంతో దూరంలో లేదు. సభకు అధ్యక్షత వహించినటువంటి అట్లాంటా లేడీ గవర్నర్ అపురూపను ప్రశంసలతో ముంచెత్తడం చాలా అసహనంగా ఉంది ధనుంజయ్కి. ముఖ్యంగా ఆ సంస్థకు చైర్పర్సన్ అయితే అనే మాటను అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. వెంటనే కోపంగా లేచి అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. కారెక్కాడు. దారిలో వెరైటీ డ్రెస్సెస్ అనే షాప్లోకి వెళ్ళి మాస్క్ను కొన్నాడు. సూట్కొచ్చి రెమీ మార్జిన్ బాటిల్ని ఓపెన్ చేసి గ్లాసులో డ్రింక్ పోసుకుని విండోలోంచి మెయిన్ గేట్ వైపు చూడసాగాడు. 2 గంటలు గడిచిపోయాయి. రాత్రి 11:30 దాటింది. అప్పుడు కనిపించింది అపురూప హోందాగా కారు దిగుతూ. ఆమె పక్కన వినయంగా పిఏ. వాళ్ళిద్దరూ 7th ఫ్లోర్లోకి రావడం, సీయూ మార్నింగ్ 5 o'clock ఓకే పిఏతో చెప్పి తన సూట్లోకి వెళ్లిన అడుగుల చప్పుడు. 3 పెగ్గుల నిషాలో ఉన్నాడు ధనుంజయ్. ముఖ్యంగా ఈ ప్రపంచంలో డబ్బు, అధికారం ముందు మానవతా విలువలు మర్రబుజ్జులా కనిపిస్తాయన్న దానికి పోకొల్లలు ఉదాహరణలు. యాస్ట్రేలో సిగరెట్ను పడేసి లేచి నిలబడ్డాడు ధనుంజయ్. సరిగ్గా ఆ సమయంలోనే సెల్ మోగింది. ఎస్ ధనుంజయ్, నేనే. కంగున మోగింది అవతల గొంతు డాక్టర్ విశ్వనాథన్ది. ఇప్పుడే తన సూట్లోకి అపురూప వెళ్ళిందనుకుంటాను. విశ్వనాథన్ గొంతులోంచి ఆ మాట విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ధనుంజయ్. న్యూయార్క్లో ఉన్న మీకు ఈ విషయం ఎలా తెలుసు? ఆతృతగా అడిగాడు. పగకు కసికి త్రినేత్రం ఉంటుంది ధనుంజయ్. సొంత చెల్లెల్ని చంపడం ఏమిటని నువ్వు మళ్ళీ వైరాగ్యంలోకి వెళ్ళిపోతావేమోనని నీకు ఫోన్ చేశాను. నీ కార్యాన్ని నువ్వు నిర్విఘ్నంగా నిర్వర్తిస్తే వెంటనే మేనేజింగ్ డైరెక్టర్గా చేయడానికి దారుల్ని సులువుగా ఓపెన్ చేశాను. శతానందకు అస్సలు ఇష్టం లేకపోయినా నువ్వే మేనేజింగ్ డైరెక్టర్ అవుతావు. ఆ సమయంలో ఆ పోస్ట్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. అరగంటలో మీకు ఫోన్ చేస్తాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
ఫోన్ కట్ అయింది. వెంటనే తన సూట్లోంచి బయటకు వచ్చి ఫ్లోర్ మేనేజర్ని అతి కష్టం మీద మంచి చేసుకుని ముందుగా సంపాదించిన డూప్లికేట్ కీస్తో డోర్ తెరిచి లోపలికి ప్రవేశించాడు ధనుంజయ్. కుడి జేబులో పిస్టల్ను తడుముకున్నాడు. విశాలమైన డ్రాయింగ్ రూమ్. ఆ డ్రాయింగ్ రూమ్ కి లివింగ్ రూమ్ కి మధ్య గ్లాస్ డోర్. ఆ గ్లాస్ డోర్ లోంచి బెడ్ కనిపిస్తోంది. ఆ బెడ్ మీద ముసుగు కప్పుకొని హాయిగా ఆదమరిచి నిద్రపోతోంది. ఏసీ చప్పుడు వినిపిస్తోంది నెమ్మదిగా. ఆ సూట్ సౌండ్ ప్రూఫ్ కాదని అప్పుడు తెలిసింది అతనికి. పిస్టల్తో చంపి అక్కడి నుంచి బయటపడటం అసాధ్యం. ఎన్నో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అక్కడ చాలా సీక్రెట్ గా ఉంటాయి. నెమ్మదిగా గ్లాస్ డోర్ తెరిచి లోనుకు అడుగు పెట్టాడు. నైట్ బల్బు బ్లూ కలర్ వెలుగులో ఆ రూమ్ మెరుస్తోంది. ఊపిరి పెంచి గబుక్కున ముందుకెళ్లి 2 చేతుల్ని బలంగా మెడ మీద భాగంలో వెయ్యబోయి కెవ్వున కేక వేశాడు ధనుంజయ్. అక్కడ పడుకున్నది అపురూప కాదు, అస్థిపంజరం. మెడ మీద అతను చేతులు వేస్తున్నప్పుడే ఏదో తొలగించినట్లుగా ఆ దుప్పటి తొలగడంతో పుర్రెను చూసి పెద్దగా అరిచాడు అతను. నిజమా భ్రమ? దుప్పటిని పూర్తిగా తొలగించాడు. అప్పుడు మరింత బిగ్గరగా అరిచాడు. అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. దానికి కారణం మెడ పై భాగం పుర్రె, కింద భాగమంతా అపురూప శరీరం. తాను చూస్తున్నది మ్యాజిక్కా నిజమా? ఆ దృశ్యం భయానకంగా ఉంది. గబుక్కున గ్లాస్ డోర్ తెరుచుకుని హాల్లో కూర్చుని సిగరెట్ వెలిగించుకుని మళ్లీ లోపలికి చూశాడు. నిద్రపోతున్న అపురూప. తన బ్రెయిన్ ఖరాబ్ అయిందా, లేక విశ్వకర్మ కోడలు కాబట్టి దీనికి కూడా మాయలు మర్మాలు వచ్చాయా? అతనికి క్రితం రాత్రి చూసిన హర్రర్ సినిమా గుర్తుకొచ్చింది. హర్రర్ సినిమా చూస్తే ఇలాంటి అన్యూజబుల్ సీన్స్ గుర్తుకొచ్చి భ్రమపడతాం అనుకుని లేచి నిలబడ్డాడు. అంతలో బయట వరండాలో నుంచి ఎవరివో అడుగుల చప్పుడైతే గబుక్కున విండో దగ్గరకు వచ్చి బయటకు చూశాడు. నైట్ సెక్యూరిటీ పర్సన్. అతను వెళ్లిపోయే వరకు ఆగి గబుక్కున గ్లాస్ డోర్ తెరుచుకుని లోనికి బెడ్ వైపు చూశాడు ధనుంజయ్. 1000 వోల్ట్ల కరెంట్ షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. దానికి కారణం ఆ విశాలమైన బెడ్ మీద అపురూప లేదు, అస్థిపంజరమూ లేదు. ఏమైంది? ఇది నిజంగా హోటల్లోని సూటా, లేక భూతల గృహమా? నిజంగా ఇక్కడకు అపురూప వచ్చిందా? తనెక్కడున్నాడు? పిచ్చెత్తిపోతున్నాడు ధనుంజయ్. నలువైపులా చూస్తున్నాడు అతను. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తన స్వరూపం తనకు కనిపించగానే భయంగా పెనుకేక వేశాడు. ఎదురుగా అద్దంలో 90 ఏళ్ల ముసలాడిగా పూర్తిగా తెల్లబడిపోయిన జుట్టు, ఎంతెంతలైన చెవులు, భుజాలకు సంబంధం లేకుండా వేలాడుతున్న చేతులు, కెవ్వుమని కేకలు వేస్తూ అరుస్తున్నాడు ధనుంజయ్. ఆ అరుపులు అతని గొంతు దాటి బయటకు రావడం లేదు. అంతలోనే నిలువుటద్దంలోని దృశ్యం కనిపించలేదు. అప్పుడు అతని కాళ్ళకి ఏదో చల్లగా తగిలింది. చిన్న పాయగా వచ్చి ఉధృతమవుతున్న ఆ చల్లదనం వైపు భయపడుతూ చూశాడు. రక్తం, రక్తం, బెడ్ కిందంతా రక్తం, రక్తం, రక్తం. గట్టిగా అరిచి గ్లాస్ డోర్ తెరిచి బయటకు రాబోయిన ధనుంజయ్ ఆ గదిలో ఒక్కసారిగా ట్యూబ్లైట్ వెలగడం, బాత్రూమ్ చప్పుడు కావడంతో బాత్రూమ్ వైపు భయంగా చూశాడు అతను. బాత్రూంలోంచి స్నానం చేసి వస్తున్న అపురూప. ఆమెను చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆమె కూడా అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయింది. అన్నయ్య, నువ్విక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అట్లాంటా వచ్చావా? ఎప్పుడు అని ప్రశ్నించింది ఆమె. ఆపాద మస్తకం ఆ వైపు చూస్తున్నాడు అతను. ఏంటి అలా చూస్తున్నావు? ప్రశ్నించింది ఆమె. నువ్వు నువ్వు నేను మీటింగ్కి వచ్చాను. నువ్వెప్పుడొచ్చావు? నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? ఆమెకు జవాబు ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. నువ్వెంతవరకు బెడ్ మీద లేవా? లేను, బాత్రూంలో ఉన్నాను. నేలవైపు చూశాడు. బాత్రూంలోంచి లివింగ్ రూమ్లోకి వచ్చిన వాటర్. అతను అప్పటికే మానసికంగా అప్సెట్ అయిపోయి అయోమయంలో పడిపోయాడు. నీకేదైనా అదృశ్య శక్తులున్నాయా? నాకు అదృశ్య శక్తులా? ఆశ్చర్యపోయింది. సడన్ గా అస్థిపంజరం అయిపోవడం, రక్తాన్ని సృష్టించడం, ఇలా అతని మాటలు తడబడుతున్నాయి. ఏంటి ధనుంజయ్, ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటా ప్రశ్నలు? కమాన్, హ్యావ్ ఏ డ్రింక్ అంటూ బాటిల్ అందుకుని ఓ పెగ్గిను గ్లాసులో పోసి అతని చేతికి అందించింది. ఆ డ్రింక్ వైపు చూశాడు. రక్తం, బ్లడ్. బ్లడ్డా? రక్తం ఏమిటి? ఆశ్చర్యపోయింది ఆమె. ఆ గ్లాసును గోడకేసి కొట్టి అపురూప వైపు పిచ్చి పిచ్చిగా చూస్తూ గబగబా అక్కడి నుంచి బయటపడ్డాడు. అపురూప పిలుస్తున్నా వినిపించుకోకుండా. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. వడ్ల పట్ల హెచ్చరిక మూలంగా 4వ FBI గ్రూప్ అంతకు ముందు రోజే ఆ హోటల్కు చేరుకుంది. అనుక్షణం ధనుంజయ్ని నీడలా వెంటాడి అతను మందుమత్తులో ఉండగా అతని జేబులోని రివాల్వర్ని ఖాళీ చేసినట్లుగా అతనికి తెలియదు. అతనికి ఎందుకెళ్ళాడు? ఎందుకెలా ప్రవర్తిస్తున్నాడు? ఆమె ఆలోచిస్తోంది. ఏదో నవ్వు సన్నగా వినిపించి ఊయల పక్కనే మంచం మీద పడుకున్న పరమేశ్వరమ్మకు మెలకు వచ్చింది. ఆ నవ్వు పెద్దదైంది, చాలా పెద్దగా. ఎవ్వరో నవ్వుతున్న నవ్వు. ఖచ్చితంగా ఆ గొంతు విశ్వకర్మది. ఉలిక్కిపడి మంచం నుంచి లేచి ఊయల తొట్టిలోకి చూసింది. ముక్తానంద నవ్వుతున్నాడు. బోసి నవ్వు. కానీ ఆ నవ్వు
60 ఏళ్ల విశ్వకర్మ నవ్వుతున్న నవ్వులా ఉంది. ఆమెకు ఒక్క క్షణం భయమేసింది. ముక్తానంద వైపే భయం భయంగా చూస్తూ వెనక్కి నడిచి డోర్ తెరిచి ఆ గదిలోంచి బయటకొచ్చి మెట్లు దిగుతోంది. నేను నా వాళ్లను తప్పకుండా రక్షించుకుంటాను దుర్మార్గుల నుంచి అన్నట్లుగా ఉందా నవ్వు. ఆ నవ్వు తాను సృష్టించిన మాయలో పడి బెదిరిపోయిన ధనుంజయని చూసి నవ్వుతున్నట్లుగా ఉంది. అంతేకాదు తలచుకుని నవ్వుకుంటున్నట్లుగా ఉంది. ఆ గదిలోని వీసీఆర్ చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. టీవీ స్క్రీన్ వైపే కళ్ళార్పకుండా ఆశ్చర్యంగా చూస్తున్నారు సీతామహాలక్ష్మి, మదన్ మోహన్. స్క్రీన్ మీద విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడు. శార్వారి, వర్షపు బిందువులు నదిలో కలిసి నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్లుగానే నేను అనే భౌతిక శరీరానికి, ఈ సూక్ష్మ శరీరానికి దశహర మహర్షి ద్వారా ఆ భగవంతుడు నాకిచ్చిన పునర్జన్మ వరానికి నేను ఆనందిస్తున్నాను. ఇది భౌతికమైన ఆనందం కాదు, యోగానందం. ఆ దివ్యమైన యోగ ఫలం కారణంగానే నా తల్లి గర్భాన్ని వెతుక్కోగలిగాను, తండ్రిని గుర్తించగలిగాను. నువ్వు శ్రేష్ఠ లాంటి వ్యక్తుల సాహచర్యం, వృద్ధ పండితుడు కౌశికాచార్యులను చూడగలిగాను. పునర్జన్మలో ముక్తానందగా పుట్టే నేను నిర్వర్తించవలసిన మహా సంకల్పం ఒకటి ఉంది. అది మనోయజ్ఞం. వేదాంత వేదులు పేర్కొన్న 7 జన్మలు పూర్తయ్యాక మనిషి ఆత్మకు ముక్తి పదాన్ని నిర్దేశించే మరో అనంత యాత్రకు బీజం వేసే మనోయజ్ఞాన్ని నిర్వర్తించడం నా పూర్వజన్మకు దేవుడిచ్చిన వరం. అది ఎప్పుడో వశిష్ఠుని కాలంలో జరిగింది. యుగాలను చైతన్యవంతం చేయడానికి, ప్రపంచంలోని ప్రతి ప్రాంతం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుసంపన్నంగా ఉండటానికి, మనిషిలోని దుర్మార్గం నశించి మానవత్వం పరిమళించటానికి, అభిమానాలు, ఆత్మీయతలకు ఆలంబమైన కుటుంబ వ్యవస్థ 10 కాలాల పాటు వర్ధిల్లడానికి, పాపభీతి, దైవభక్తి, ఆధ్యాత్మిక పిపాస మానవాళిలో నింపడానికి, తరతరాల మానవాంశలో ఉత్తమ రేతస్సును నింపడానికి ఆ మనోయజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. నా అనంత యాత్రకు బీజం వేసే ఆ మహా మనోయజ్ఞం నిర్వహణ కాశీలోని కౌశికాచార్యుల ఆధ్వర్యంలో జరగాలి. అది హిమాలయాల ప్రాంగణంలో గంగా, యమున, సరస్వతి సంగమ స్థానమైన త్రివేణి సంగమ ప్రదేశంలో జరగాలి. 1000 మంది వేద పండితులు ఆ యాగాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు భారతదేశంలోని అన్ని దేవాలయాల్లో 1,00,000 మంది చొప్పున అన్న సంతర్పణ చెయ్యాలి. ముందు జాగ్రత్త చర్యగా మీకు విషయాన్ని చెప్తున్నాను. ఆ యజ్ఞ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడకుండా చూసే బృహత్తరమైన బాధ్యతను నీ భుజస్కంధాల మీద పెడుతున్నాను. నీకు శ్రేష్ఠ సహాయకారిగా ఉంటుంది. ఆ మనోయజ్ఞానికి దేశంలోని అన్ని మతాల పీఠాధిపతులను ఆహ్వానించి వారిని తగు రీతిలో సన్మానించడం జరుగుతుంది. అందుకు వారికి ఆహ్వానాలు పంపండి. ఆ మనోయజ్ఞాన్ని నా వయస్సు 2 సంవత్సరాల 6 మాసాల వయస్సు పూర్తయ్యాక మరో నెలలోకి వెళుతున్న మొట్టమొదటి రోజున, అంటే అక్టోబర్ 30వ తేదీన జరుపుతాను. అందుకు తగిన ఏర్పాట్లు చేసే బాధ్యత నీది మాత్రమే. ఆ యజ్ఞ నిర్వహణతోనే నా జీవితం సాఫల్యం చెందుతుంది. ఆ తరువాత నా తల్లిదండ్రుల బాధ్యత నీదే. ఈ లోపల కొన్ని దుష్టశక్తుల కారణంగా ఏర్పడే అవరోధాలను అధిగమించడానికి, విశ్వకర్మను నేనే అనడానికి నీకు నేనిచ్చిన డైరీ ఉపయోగపడుతుంది. ఆ డైరీని నువ్వు కూడా చూడ్డానికి వీల్లేదు. ముక్తానంద రూపంలో నిన్ను నేను అడిగినప్పుడు మాత్రమే నాకివ్వు. తెర మీద విశ్వకర్మ రూపం మాయమైపోయింది. అచేతనంగా తెరవైపే చూస్తున్న సీతామహాలక్ష్మి అప్రయత్నంగా చేతులు జోడించింది విశ్వకర్మను తలుచుకుంటూ. ఇక్కడంతా నిశ్శబ్దం నెలకొంది. సడన్ గా తలుపు తెరుచుకుని పరమేశ్వరం వచ్చి, నేను ఆ గదిలో ఆ ఊయల దగ్గర ఒంటరిగా పడుకోలేను తల్లి. ఆ నవ్వేంటో నాకేం అర్థం కావడం లేదు. గుండె దద్దరిల్లిపోతోంది భయంగా చెప్పిందామె. ఏం జరిగింది అడిగాడు శార్వారి. చెప్పింది పరమేశ్వరమ్మ. అందరూ ఊయల దగ్గరికి వెళ్లారు. ముక్తానంద నిద్రపోతున్నాడు. అతని వైపు చూసి శార్వారి తిరిగి సీతామహాలక్ష్మి వైపు చూస్తూ అన్నాడు, అన్నీ తెలిసాక మనం ఆశ్చర్యపోకూడదు. ఆ నవ్వుకు అర్థమేంటి? ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది. ఆ చర్యకు ప్రతిచర్య ఇది. ఆ నవ్వుకు అర్థం అదే అన్నాడు విశ్వకర్మలోని యోగశక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న శార్వారి. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి, ఇప్పుడు ముక్తానంద వయసు ఎంత అడిగాడు మదన్ మోహన్. తండ్రికే తెలియకపోతే ఎలా అని నవ్వి, 2 సంవత్సరాల 2 నెలలు చెప్పింది సీతామహాలక్ష్మి. ఇంకో 4 నెలల్లో ఆ యజ్ఞాన్ని జరపాలి అన్నాడు సాలోచనగా శార్వారి. అయితే అందుకు తగిన భారీ ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించాలనుకుంటాను అన్నాడు మదన్ మోహన్. ఈ విషయంలో కౌశికాచార్యులను ఒకసారి కలుసుకుని వచ్చాక మనం నిర్ణయం తీసుకుందాం అన్నాడు శార్వారి. నేను కాశీకి రానా అన్నాడు మదన్ మోహన్. అదేమిటి మీరు రాకుండానా?
మీరు, నేను, శ్రేష్ఠ, ప్రొఫెసర్ వేణుగోపాలరావు వెళుతున్నాం చెప్పాడు శార్వారి. న్యూయార్క్, ఫారెస్ట్ హిల్స్, 47 ఎవెన్యూ, బర్క్లీ అపార్ట్మెంట్స్. ధనుంజయ్ చెప్పినదంతా విని ఆలోచనలో పడ్డాడు డాక్టర్ విశ్వనాథన్. నిజం అంకుల్, నేను చెప్పిన సంఘటనలన్నీ నిజం. అపురూప బాత్రూంలో ఉండగా నాకు అక్కడ అస్థిపంజరం కనిపించడం ఏమిటి, రక్త ప్రవాహం ఏమిటి, నా వృద్ధ రూపం అద్దంలో కనిపించడం ఏమిటి, అనవసరంగా ఒక చక్కని ఛాన్స్ మిస్ అయ్యాను అన్నాడు ధనుంజయ్ బాధగా. నో, నువ్వు చూసిన సంఘటనలన్నీ నిజమే. అవన్నీ విశ్వకర్మ అతీత శక్తులకు నిదర్శనం అన్నాడు విశ్వనాథన్. ఆ మానవుడు చచ్చిపోయాక కూడా ఇంకా అతీత శక్తులేంటి అంకుల్? చచ్చాడని ఎవరన్నారు? ముక్తానందగా పుట్టాడుగా దిగులుగా అన్నాడు. మరి శతానందను, అపురూపను, ఆశ్రితను అతని ఆత్మ రక్షిస్తూనే ఉంటుందా? ఆ ఆత్మను కూడా చంపేయాలి. ఎలా అడిగాడు ధనుంజయ్. ముక్తానందం చంపేస్తే ఆ ఆత్మ చచ్చిపోతుంది, ఆ శక్తులన్నీ అంతటితో సమాప్తి అయిపోతాయి. వాణ్ణి చంపేయటం చాలా తేలిక, ఇంత గొడవ ఉండదుగా. తేలికని గొడవ ఉండదని అనుకుని ఎంతమాత్రం అజాగ్రత్తగా ప్రవర్తించకూడదు, సునిశితంగా ఆలోచిస్తూ అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. చెప్పండి అంకుల్, ఏం చేద్దాం అడిగాడు ధనుంజయ్. అతి త్వరలో మనం ఇండియా వెళుతున్నాం. శత్రు సంహారం రెండో జన్మలోని ముక్తానందతోనే మొదలైతే నా కోరిక పూర్తిగా నెరవేరినట్లే. ఆ తరువాత శతానంద, ఆ తరువాత అపురూప, ఆ తరువాత ఆశ్రిత అన్నాడు ధనుంజయ్. ముక్తానందని చంపి తన కక్షను తీర్చుకోవచ్చనే ఐడియా నాకు రానందుకు, అది ఇప్పుడొచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను డాక్టర్ విశ్వనాథన్ అన్నాడు. మనిషిలోని అధికార దాహానికి ఒక రూపం డబ్బైతే దానికి మరో రూపమే పగ. ప్రధాన స్వామీజీ అప్పటి వరకు జాగ్రత్తగా సుబ్రహ్మణ్యం చెప్పినదంతా విన్నాడు. నేను దొంగ స్వామినా? నా మీద పోలీస్ కేసులున్నాయా? ఈ అల్పులు నిజమైన సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ముక్తానంద నిజరూప దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక్క అరగంట సేపు ఆ ముక్తానందని ఇక్కడికి తీసుకురాలేరా? చాలా అసహనంగా అన్నాడు ఆ స్వామీజీ. కష్టం స్వామీజీ, మరింత సెక్యూరిటీ మధ్య ప్రస్తుతం ఉన్నాడు ముక్తానంద. తల్లి, తండ్రి, ఆ శార్వారి, శ్రేష్ఠకి తప్ప మిగతా వాళ్లకు ప్రవేశం లేకుండా ఉంది. మళ్లీ గొడవ పడితే మమ్మల్నే బయటకు గంటేసేటట్లుగా ఉంది అక్కడ పరిస్థితి చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఇప్పటికే పోలీసుల దృష్టి నా మీద పడింది. ముక్తానందను అడ్డు పెట్టుకుని లక్షలు లక్షలు వసూలు చేస్తున్నానని, ఈ నిజరూప దర్శనానికి ఆ ఎస్టేట్లోని వ్యక్తులకు ఏ సంబంధం లేదని ఆ శార్వారి పేపర్స్కి ఇచ్చిన న్యూస్ చూశారుగా. ఆ నిజరూప దర్శనానికి ముక్తానందను తీసుకురాకపోతే మనం నిజంగా జైలుకి వెళ్తాం. నేను వెళితే మిమ్మల్ని తీసుకెళ్తాను, తోడుండాలిగా. బ్లాక్ మెయిలింగ్లో ఘనుడైన ఆ స్వామీజీ అన్నాడు. అక్కడున్న ఆ ముగ్గురు స్వామీజీ అన్న మాటకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. కిడ్నాప్ ఏమిటి? ముక్తానందను కిడ్నాప్ చెయ్యాలా? చాలా ఆశ్చర్యంగా అడిగాడు అరుణ్ కుమార్. అవును, వాడు మామూలు కుర్రాడైతే కిడ్నాప్ చేస్తాం, కానీ ముక్తానంద అతీత శక్తులు గల కుర్రాడు. అలాంటి కుర్రాడిని కిడ్నాప్ చేయటం ఎలా? మనసుంటే కిడ్నాప్కి మార్గం ఉంది చెప్పాడు స్వామీజీ. అదృశ్య శక్తులు, మంత్రశక్తులు మనిషి మేల్కొన్నప్పుడే ఉంటాయి, నిద్రావస్థలో ఉండకపోవచ్చు. కనుక ముక్తానంద నిద్రపోతున్నప్పుడు అతన్ని తీసుకొచ్చేయండి. ఒక రహస్య ప్రదేశంలో అతన్ని దాచి ఉంచి ఆ తరువాత నిజరూప దర్శన సమయంలో ఆ జింకానా క్లబ్ వేదిక మీదకి అప్పుడు తీసుకెళ్దాం. ఈ లోపల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వలేరు. ఏం, ముక్తానందకు అదృశ్య శక్తులున్నాయి, మాయమైపోయాడనుకుంటారు. అలా మనం ప్రచారం చేస్తాం. దొరికితే జైలే నీరసంగా అన్నాడు సుబ్రహ్మణ్యం. నిజరూప దర్శనం జరిగాక మీకొక్కొక్కరికి 25 కోట్లు ఇస్తాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా పాస్పోర్ట్లు, వీసాలు ఏర్పాటు చేయిస్తాను. విదేశాల్లో మన ఆశ్రమాలు ఏర్పాటు చేయించి మీరు అందమైన విదేశీ భక్తురాళ్ల కౌగిళ్లలో నలిగిపోతూ రక్తిని ముక్తిని పొందండి. అమ్మాయిలంటే పడి చచ్చిపోయే అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యం వైపు చూస్తూ ఫారిన్ గర్ల్స్ అన్నాడు రెచ్చగొట్టే విధంగా. అలాగే అంటూ ఒప్పుకున్నాడు సుబ్రహ్మణ్యం. కిడ్నాప్ ఎప్పుడు జరగాలి అడిగాడు దాస్. చెప్పాడు స్వామీజీ. ఈ రహస్యం మూడో కంటివాడికి తెలియడానికి వీల్లేదు. ఏమాత్రం లీక్ అయినా మిమ్మల్ని సఫా చేయించి నేను అమెరికాకి వెళ్ళిపోతాను బేకరంగా హెచ్చరించాడు అతను. వారణాసి దూరంగా గంగా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కౌశికాచార్యులు బాగా చిక్కిపోయి మంచం మీద పడుకుని ఉన్నాడు. తన ఎదురుగా నిల్చున్న శార్వారి, మదన్ మోహన్, శ్రేష్ఠ, ప్రొఫెసర్ వేణుగోపాలరావు వైపు చూసి కూర్చోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. కొన్ని నెలల కాలంలోనే కౌశికాచార్యులు అలా శుష్కించిపోవడం ఆశ్చర్యంగా ఉంది శార్వారికి. ముగ్గురు చూస్తున్నారు. ఆయన రాలేదా అడిగాడు. ఎవరు? అదే విశ్వకర్మ చనిపోయారు కదా. నేను అడిగేది తిరిగి జన్మించిన విశ్వకర్మ. ముక్తానంద రాలేదేమిటని.
ఎలా రాగలడు? చిన్నపిల్లాడు గదా. నాకిప్పుడు చూసే యోగం లేదనుకుంటాను అంటూ చెప్పండి అన్నాడు. మనోయజ్ఞం నిర్వహణ విషయం వివరంగా చెప్పాడు శార్వారి. రేపు అక్టోబర్ 30వ తేదీ సర్వగ్రహాలు ఏకతాటి మీదకొచ్చే రోజు. హిమాలయాల్లో త్రివేణి సంగమ స్థానంలో మనోయజ్ఞ నిర్వహణ జరగాలని విశ్వకర్మ సూచించారు. ఆ విషయం తనకు తెలుసన్నట్లుగా తల ఊపాడు కౌశికాచార్యులు. నేనంతవరకు బ్రతికుంటానా? సందేహంగా అన్నాడు మళ్ళీ. విలయానికి మళ్ళీ ప్రతి సృష్టికి పునాదిగా నిలిచే ఆ మహా మనోయజ్ఞానికి మీరు మాత్రమే సారథ్యం వహించాలని విశ్వకర్మ గారి కోరిక. అతి వినయంగా అన్నాడు శార్వారి. ఆ కోరికను ఆనాడే మన్నించాను. ఆకస్మిక వృద్ధాప్యం, దేహ బాధలు అయినా ఆ మహోత్కృష్టమైన యజ్ఞం నా సారథ్యంలోనే జరుగుతుంది. అంతేకాదు, అనుకున్న ప్రకారం అతి పవిత్రంగా జరుగుతుంది. మీకు తెలుసో తెలీదో, ఇతిహాసాల్లోనూ పురాణాల్లో కూడా పట్టపగలు చంద్రుడు కనిపించడం, సూర్యుడు మాయమైపోవడం, గ్రహగతులు తప్పడం, నదీ ప్రవాహం ఆగిపోవడం, అకస్మాత్తుగా చెట్లు చిగురించడం, పుష్పాలు పూయటం సంఘటనలు జరిగాయని రాశారు. అలా జరుగుతుందా? నిజంగా అభూత కల్పనలని మన భౌతికవాదులు వాటినన్నిటినీ కొట్టివేస్తున్నారు. కానీ ఈ మనోయజ్ఞం జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు ఆ రోజున ఆ తర్వాత జరుగుతాయి చెప్పాడు కౌశికాచార్యులు ఆ నలుగురితో. ఏమిటవి? వెంటనే ఆశ్చర్యంగా అడిగాడు ప్రొఫెసర్. చెప్పటం ప్రారంభించాడు కౌశికాచార్యులు. కృతయుగంలో మనిషి 32 అడుగులు ఉండి 3000 సంవత్సరాలు బ్రతకగా, తరువాత వచ్చిన త్రేతాయుగంలో 24 అడుగులుండి 2000 సంవత్సరాలు బ్రతికాడు. ద్వాపర యుగంలో 16 అడుగులు ఉండి 1000 సంవత్సరాలు బ్రతికాడు. కలియుగ ప్రారంభంలో 8 లేదా 6 అడుగుల పొడవు గల మనిషి 100 లేక 150 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు. కలియుగాంతంలో ఇక మనుషులు కేవలం 2 లేదా 3 అడుగులు మాత్రమే ఉంటారు. రాబోయే కాలంలో పురుషులు కట్నం ఇచ్చి మహిళలను పెళ్లి చేసుకుంటారు. కన్యాశుల్కం పద్ధతి మళ్లీ వస్తుంది. ఇక వరకట్న ప్రసక్తే ఉండదు. మానవుని శరీరం నుండి రస పదార్థం ఎక్స్ట్రాక్ట్స్ చేసి క్యాప్సూల్స్గా అమ్ముతారు. బియ్యం ధర కిలో 30 రూపాయలు, నెయ్యి ధర కిలో 200 రూపాయలు, కొబ్బరికాయ అయితే ఒకటి 20 రూపాయలకు అమ్ముతారు. అమెరికా శాస్త్రజ్ఞులు నవగ్రహాలలోని జీవులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో పర్వతాలు బ్రద్దలై లావాని ఎగజిమ్ముతాయి. ఆ అగ్నివర్షంలో అపారమైన జన నష్టం, భూ నష్టం జరుగుతుంది. కొన్నాళ్ల తర్వాత వృక్షాలు మాట్లాడతాయి. వెస్టిండీస్లో మునింగ్ అనే చెట్టు ఏ భాష ప్రజలొస్తే ఆ భాషలో పాట పాడడం ప్రస్తుతం జరుగుతోంది. మనిషి కృత్రిమ ఆయుష్తో పెరిగే ఔషధాలు వస్తాయి. చనిపోయిన మనిషిని గంటకు 1,00,000 రూపాయలు ఇచ్చి బ్రతికించుకునే సౌకర్యమూ వస్తుంది. ఇక ముందు శవాలను పాతడము, కాల్చే అవసరము పడదు. గవర్నమెంట్ చట్టం ప్రకారం చర్మం ఫ్యాక్టరీల వాళ్ళు చర్మాన్ని, గుండె ఫ్యాక్టరీ వాళ్ళు గుండెను, కిడ్నీ ఫ్యాక్టరీ వాళ్ళు కిడ్నీని, ఎముకల ఫ్యాక్టరీల వాళ్ళు ఎముకల్ని తీసుకుని వెళతారు. దేహంలోని వివిధ అవయవాలకు సంబంధించిన సూపర్ మార్కెట్స్ మొదలవుతాయి. కన్ను 50,000కు, గుండె 1,00,000కు, పెరియాట్రియం 25,000కు, కిడ్నీ 60,000కు, ప్యాంక్రియాసిస్ 30,000కు, కాలేయం 5 లక్షలకు అమ్మకానికి దొరుకుతాయి. ఇక మీదట స్త్రీ జననాలు తక్కువగాను, పురుష జననాలు ఎక్కువగాను ఉంటాయి. దీంతో హత్యలు, మానభంగాలు మరీ అధికమవుతాయి. చంద్రగోళం నుండి నార్త్ దిశకు 200 మైళ్ళ దూరంలో వింత జీవులుంటాయి. అవి అతి తెలివి, జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. సంస్కృత భాష మాట్లాడతాయి. నిలబడ్డ చోటు నుంచే కరెంటును ఉత్పత్తి చేసి అమ్ముకుంటాయి. వీటిని అమెరికా వారు టీవీల్లో చూపిస్తారు. ఇక మీదట గవర్నమెంట్ పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఇస్తుంది. ప్రతి ఇంట్లో అందరూ చిన్న టీవీఎస్ లాంటి మెషిన్ను తయారు చేసుకుంటారు. అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తారు. రాను రాను టెలిఫోన్ వైర్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ కనిపించవు. చిన్న మెషిన్ ఇంట్లో పెట్టుకుని కరెంటును ఉత్పత్తి చేసుకుంటారు. విద్యుత్ సౌకర్యాలు బాగా మెరుగుపడతాయి. ముందు ఇతర దేశాలలో భక్తి తగ్గిపోతుంది. మన దేశంలో భక్తి పెరుగుతుంది. నకిలీ సాధువులు సామాన్య జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తారు. కొన్ని దేశాల మధ్య ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి. మనుషులలో కృత్రిమత్వం, ధనకాంక్ష పెరిగిపోతాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధాలు తగ్గిపోతాయి. వావి వరసలు లేని కాముకత్వం పెరిగిపోతుంది. అప్పుడు ప్రపంచంలోని మనుషుల్ని రక్షించడానికి పుణ్యాత్ముల అవతరణ జరుగుతుంది. ఇంకా అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి చెప్పడం ఆపాడు కౌశికాచార్యులు. మరి మనోయజ్ఞం నిర్వర్తించే రోజున జరిగే విచిత్రాలేమిటి గురువుగారు? అప్పటిదాకా ఆయన చెప్పినదంతా విని ఆసక్తిగా అడిగాడు శార్వారి. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
పచ్చని వెలుగు ఉంటుంది. ఆ తరువాత నెమ్మదిగా చీకటి ప్రారంభమవుతుంది. ఆ చీకటి మొత్తం 18 గంటలు ఉంటుంది. కొన్ని గంటల సేపు విద్యుత్ ప్రసారం అకారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోతుంది. విమానాలు, రైళ్లు, బస్సులు, వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోతాయి. పెట్రోల్ ట్యాంకుల్లో పెట్రోలు నీరైపోతుంది. వికసిస్తున్న మొక్కలు పూలైపోతాయి. పాయలు పండ్లైపోతాయి. మరీ విశేషం, హిమాలయాల్లోంచి పెనుగాలులు సువాసనలు వెదజల్లుతాయి. ఆ చీకటి సమయంలో లెక్కలేనన్ని హత్యలు జరుగుతాయి. దారుణాలు జరుగుతాయి. ఎన్నో ప్రమాదాలు సంభవిస్తాయి. కొన్ని లక్షల మంది చనిపోతారు. ప్రళయం వచ్చినట్లుగా సముద్రాలు పొంగుతాయి. నదీ ప్రవాహాల్లోని నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. హిమాలయాల్లో మంచు తీవ్రంగా కరిగిపోతుంది. ఆ కొన్ని గంటల్లో మనుషుల ప్రవర్తన చాలా సత్యబద్ధంగా మారిపోతుంది. మనిషిలో తాత్విక చింతన, ధర్మబద్ధత ఊహించనంతగా పెరుగుతుంది. సమయంలో ఏ మనిషి ఒక్క అబద్ధం కూడా చెప్పడు. తమ జీవితాలతో ఆడుకుంటున్న డబ్బు పట్ల ఏవగింపగలుగుతుంది. ఇంట్లో డబ్బును వీధుల్లో పారవేస్తారు. నగల పట్ల అనిష్టత పెరుగుతుంది. నగలను దానం చేసేస్తారు. మనుషుల్లో కృత్రిమత్వం నశిస్తుంది. చెప్పి ఆపాడు కౌశికాచార్యులు. ఆ ప్రభావం తర్వాత ఉండదంటారా? ఉండదు. అదొక ట్రాన్స్ అంతే. మహాప్రళయం ముందు జరిగే వింత వింత సంఘటనలన్నీ ఇలాంటివే. అన్నింటినీ మనం ఊహించలేం కదా. ఇలాంటి అనూహ్యమైనటువంటి సంఘటనలతో మేళవించినదే కలియుగం. ఈ యుగాంతంలో తమ ధర్మాన్ని నిర్వర్తించటానికే విశ్వకర్మ లాంటి వాళ్ళు ముక్తానందలుగా పునర్జన్మలు పొందుతారు. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు ఇలా ఎంతమంది తిరిగి జన్మించారో అన్నాడు కౌశికాచార్యులు. అన్ని ఏర్పాట్లు జరిగాక మిమ్మల్ని హిమాలయాలకు యజ్ఞ నిర్వహణ నిమిత్తమై తీసుకెళ్తాను అంటూ నమస్కరించాడు శార్వారి. మిగతా వాళ్ళు కూడా ఆయనకు నమస్కరించి అతను వెంటే వెనుదిరిగారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నై చైనం క్లే దయాంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి శోషింపచేయలేదు. ఇదంతా కేవలం ఆ భగవంతుని లీలా వినోదం అని వెళ్ళిపోతున్న వారి వైపు తదేకంగా చూస్తూ మనసులోనే అనుకున్నారు కౌశికాచార్యులు. అకస్మాత్తుగా న్యూయార్క్ నుంచి ఫోన్ రావడం, మర్నాడు డాక్టర్ విశ్వనాథన్ ధనుంజయ్ రావడంతో శార్వారి ప్రొఫెసర్ వేణుగోపాలరావు ఆనందించారు. అందుకు కారణం శతానంద, అపురూప రాలేకపోయినా పునర్జన్మ పొందిన విశ్వకర్మను చూసి రమ్మని తమను వాళ్లే పంపారని ఆ ఇద్దరు చెప్పారు. ఊయల్లో నిద్రపోతున్న ముక్తానందను చూసి మనం గొప్ప అదృష్టానికి నోచుకున్నాం. మీరు పునర్జన్మ పొందిన విశ్వకర్మకు తల్లి కావడం అదృష్టమైతే అలాంటి వ్యక్తికి స్నేహితుణ్ణి కావడం నా అదృష్టం అంటూ సీతామహాలక్ష్మిని పొగిడారు డాక్టర్ విశ్వనాథన్. వారిద్దరికూ అక్కడ రాజమర్యాదలు జరిగాయి. వారి గౌరవార్థం మదన్మోహన్, సీతామహాలక్ష్మి దంపతులు ఆ రోజు రాత్రి స్పెషల్ డిన్నర్ని ఏర్పాటు చేశారు. ఉస్మానియా హాస్పిటల్ ఎక్స్టెన్షన్లోని నర్సులు క్వార్టర్స్లోని ఓ క్వార్టర్లో ఉంటున్న నర్సు ప్రభావతి తన ఎదుట కూర్చున్న సుబ్రహ్మణ్యం వైపు, అరుణ్ కుమార్ల వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నర్సు ప్రభావతి ముక్తానంద కోసం హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యక్తి. ప్రతిరోజు ముక్తానందను చైల్డ్ స్పెషలిస్ట్ చెప్పిన పద్ధతిలో చెకప్ చెయ్యాలి. అతనికి ఏమేమి ఇవ్వాలో సీతామహాలక్ష్మికి చెప్పడం ఆమె విధులు. ఆమె మాత్రమే ప్రతిరోజు ముక్తానందకు స్నానం చేయిస్తుంది. రోజు 6 గంటల సేపు ఆమెకు అక్కడ డ్యూటీ. నెలకు నీకు జీతం ఎంత? 3000. నీకు డబ్బు అవసరం ఉందా? ఆ ప్రశ్న విన్న వెంటనే విషయం ఏమిటో అర్థం కాలేదు ప్రభావతికి. డబ్బు ఎవరికి అవసరం ఉండదు? ఇప్పుడు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తానంటే నేను తీసుకుంటాను. చాలా మామూలుగా నవ్వుతూ అంది ఆ ప్రభావతి. 5 లక్షలు ఇస్తాను నేను అన్నాడు సుబ్రహ్మణ్యం. అరుణ్ కుమార్ వైపు చూశాడు. అరుణ్ కుమార్ బ్రీఫ్ కేసు ఓపెన్ చేశాడు. అన్నీ కొత్త నోట్లే. 5 లక్షలు. మేం చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఈ 5 లక్షలు నీవవుతాయి చెప్పాడు సుబ్రహ్మణ్యం. చెప్పండి, ఏం చెయ్యాలి చెప్పాడు అరుణ్ కుమార్. అయ్య బాబోయ్, ఈ విషయం అక్కడున్న వాళ్ళకు కానీ మా సూపరింటెండెంట్కి కానీ ఇంకెవరికన్నా తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఎవ్వరికీ తెలీదు మేం చెప్పినట్టుగా చేస్తే. కాసేపు మౌనంగా ఉండిపోయింది నర్సు ప్రభావతి. ఆమె కళ్ళ ఎదుట 5 లక్షలు కనిపిస్తున్నాయి. అలాగే అంటూ ఆ సూట్ కేసు అందుకుంది నర్సు. ఒకరి వైపు ఒకరు చూసుకుని తమలో తామే నవ్వుకున్నారు సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్. మహాలక్ష్మి ఎస్టేట్స్లోని గెస్ట్ హౌస్. ఈజీ చైర్లో డాక్టర్ విశ్వనాథన్ కూర్చునున్నాడు. చేతిలో విస్కీ గ్లాస్తో అక్కడే ఉన్న సోఫా మీద కూర్చున్నాడు ధనుంజయ్. హైదరాబాద్ రావడం మన మంచికే జరిగింది. ముక్తానందను అవతార పురుషునిగా చేసి అతని వల్ల డబ్బు సంపాదించాలని ఆ స్వామీజీ చేస్తున్న ప్రచారం తీవ్రంగానే ఉంది. అందుకు భారీ ఎత్తున తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కూడా అన్నాడు ధనుంజయ్. ఆ విషయంలో శార్వారికి సుబ్రహ్మణ్యం
అరుణ్ కుమార్లకు మధ్య ఏదో గొడవ కూడా జరిగిందట అన్నాడు డాక్టర్ విశ్వనాథన్ సాలోచనగా. సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ ఏదో మాస్టర్ ప్లాన్లో ఉన్నట్లున్నారు. స్వామీజీని సపోర్ట్ చేస్తున్నారంటే దాని వెనుక గల గూడు పుటాన్ని తెలుసుకుంటే మన పని సులువవుతుందేమో అన్నాడు ధనుంజయ్. యు ఆర్ కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను అంటూ కిటికీలోంచి బయటకు చూస్తున్న డాక్టర్ విశ్వనాథన్కి దూరంగా చెట్టు దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఇప్పుడే వస్తానంటూ ఆ రూమ్లోంచి బయటకు వచ్చి ఆ చెట్టు వైపు నడిచాడు డాక్టర్ విశ్వనాథన్. అతను ఊహించినట్లుగానే అక్కడ అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, ఆ పక్కనే దాస్ ఉన్నారు. బిల్డింగ్కి దూరంగా వాళ్ళు ఉండటం వల్ల ఎవరు అటువైపు రారు. వచ్చినా వెంటనే ఎవరికీ తెలీదు. బిల్డింగ్లో సెక్యూరిటీ ఎక్కువైంది. ఎవరైనా మన మాటలు వినే అవకాశము ఉంది. అందుకే ఇక్కడ సిట్టింగ్. చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం దాస్తో. చెట్టు చాటను నుంచున్న విశ్వనాథన్కి వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో నెమ్మదిగా విశ్వనాథన్ పక్కకొచ్చాడు ధనుంజయ్. ఆ నర్సు మన పథకానికి ఒప్పుకున్న సంగతి స్వామీజీకి చెప్పాను. ఆయన ఎంతో ఆనందించాడు. ఇక నుంచి ఏ విషయం ఫోన్లో మాట్లాడుకోకూడదు, గుర్తుంచుకో అన్నాడు సుబ్రహ్మణ్యం. నాకు తెలియదా, అందుకే కదా వచ్చాను. ఇంకా 2 రోజులే ఉంది. ముక్తానంద బహిరంగ నిజరూప దర్శనం. కొన్ని లక్షల మంది వస్తారని స్వామీజీ అంటున్నాడు. ఎక్కడి నుంచి తెప్పించాడో కొన్ని వేల మంది సాధువులను ఏర్పాటు చేస్తున్నారు. అసలు సాధువులు కంటే నకిలీ సాధువులకే పవర్స్ ఎక్కువ కదా, సుబ్రహ్మణ్యం నవ్వుతూ అన్నాడు. నర్సు ప్రభావతి పూర్తిగా నమ్మదగ్గ వ్యక్తే కదా. ఏమాత్రం ఈ విషయం శార్వారికి తెలిసినా కొంప కొల్లేరైపోతుంది అన్నాడు దాస్ ఎంతో భయంగా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ నర్సు ఇక భూమి మీద ప్రాణాలతో ఉండదు అన్నాడు అరుణ్ కుమార్. ముక్తానందను ఎలా తీసుకెళ్లడం అడిగాడు దాస్ సందేహంగా. ఆ నిజరూప దర్శనానికి ముందు రోజే ముక్తానంద కిడ్నాప్ జరుగుతుంది. ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డారు డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయ్లు. వీళ్ళు మన జాతి వాళ్లే, చేతులు కలిపితే హుషారుగా నెమ్మదిగా అన్నాడు ధనుంజయ్. ఆగు, మరీ అంత తొందరపడకు, నిదానించు గుసగుసగా చెప్పాడు డాక్టర్ విశ్వనాథన్. ముందు రోజు సాయంత్రం 6 గంటలకు నర్సు ప్రభావతి డ్యూటీలోకి వస్తుంది. ఈవినింగ్ చేయాల్సిన స్నానం చేయించి పాలు పట్టించి మామూలుగా ఊయల్లో పడుకోబెడుతుంది. ఆ సమయంలో ముక్తానందకు మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. తర్వాత రాత్రి 9-10 గంటల మధ్య తమ బెడ్రూమ్లోకి సీతామహాలక్ష్మి, మదన్ మోహన్లు వెళ్ళిపోతారు. ఆ బెడ్రూమ్కి పక్కనే రోజులాగే ఊయల పక్కనే తన బెడ్ మీద పడుకుంటుంది నర్సు ప్రభావతి. పడుకునే ముందు బయట నుంచి ఆ రూమ్లోకి వచ్చే డోర్ను మన పథకం ప్రకారం ఓపెన్ చేసి ఉంచుతుంది. నేను 10:30 ప్రాంతంలో ఆ రూమ్లోకి వెళతాను. ఆ బెడ్ను నాకు అందిస్తుంది ఆ నర్సు. అప్పటికే నువ్వు బిల్డింగ్ వెనక గోడ దగ్గర రెండో వైపున కారుతో రెడీగా ఉంటావు. ఆ బెడ్ను తీసుకుని స్వామీజీ చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోతాను. పిల్లవాడిని ఎవరో ఎత్తుకుపోయారని అందరికీ తెలిసాక జరిగే హడావుడి మామూలే. కానీ తాను అదృశ్య శక్తుల ద్వారా ముక్తానంద మాయమైపోయాడని, నిజరూప దర్శనానికి సాయంత్రం 6 గంటలకు వస్తాడని స్వామీజీ ప్రచారం చేశాడు టీవీ ఛానల్స్ ద్వారా. రహస్య ప్రదేశానికి వచ్చిన నర్సు ప్రభావతి పిల్లవాడిని చూసుకుంటుంది సాయంత్రం వరకు. ఆ రహస్య ప్రదేశం నుంచి ముక్తానందను జింకానా గ్రౌండ్స్కి ఎవరు తీసుకెళ్తారు అడిగాడు మళ్ళీ. స్వామీజీయే చెప్పి గ్లాస్ అందుకుని డ్రింక్ని సిప్ చేసి సిగరెట్ వెలిగించాడు సుబ్రహ్మణ్యం. మనం శార్వారి గురించి ఆలోచించాలి అంటూ చెట్ల చాటును కనిపించిన మసక నీడల వైపు చూసి చప్పున భయంతో ఉలిక్కి పడ్డాడు అరుణ్ కుమార్. ఎవరు అన్నాడు. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చిన డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయ్లను చూడగానే చలి జ్వరం వచ్చిన వారిలా గజగజ వణికిపోయారు ముగ్గురు. శార్వారి గురించి మేం చూసుకుంటాం అలా అంటున్న విశ్వనాథన్ వైపు నమ్మలేనట్లుగా చాలా ఆశ్చర్యంగా వింతగా చూశారు ఆ ముగ్గురు. మీరు? మనసులోనే ఎన్నో సందేహాలతో అనుమానంగా ఏదో ప్రశ్నించబోయాడు సుబ్రహ్మణ్యం. ఆ నిజరూప దర్శనం తర్వాత వెంటనే ముక్తానందను మాకప్పగించాలి గంభీరంగా అన్నాడు డాక్టర్ విశ్వనాథన్ ఆ ముగ్గురిని చూస్తూ. ఎందుకు? ప్రశ్నలు వద్దు. నిజరూప దర్శనం చేసి భక్తులకు కనిపించిన ముక్తానంద శాశ్వతంగా మాయమైపోయాడని, విశ్వకర్మ పునర్జన్మ అవతారం పరిసమాప్తి అయిపోతుందని స్వామీజీ మీరు ప్రచారం చేయాలి. అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో మేమేమిటో ఆ విషయాలన్నీ మీకు అనవసరం. మరి మాకేంటి లాభం? 10 కోట్లు చాలదు, 25 కోట్లు. ఎస్, ఓకే. అక్కడ మరో 2 గంటల సేపు రహస్యంగా సమావేశం జరిగింది. వివరంగా చర్చించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో తన రూమ్లో సీరియస్గా ఆలోచిస్తున్నాడు శార్వారి. ఏంటి ఆలోచిస్తున్నారు అడిగింది శ్రేష్ఠ. జింకానా గ్రౌండ్స్లో చాలా భారీగా ముక్తానంద నిజరూప దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని వేల మంది భక్తులు, పునర్జన్మ నమ్మకం గల సాధువులు వచ్చారట. సిటీ పోలీస్ కమిషనర్ నాకు ఫోన్ చేశారు. పోలీస్ సెక్యూరిటీ అవసరం ఉంటుందా అని. ఏం చెప్పాలో నాకేం అర్థం కాలేదు అంటూ చెప్పసాగాడు శార్వారి. ఆ రోజు ముక్తానందను చూడటానికి కొత్త చీఫ్ మినిస్టర్ భార్యా సమేతంగా అక్కడికి వస్తాడట.
స్వామీజీ కొత్త చీఫ్ మినిస్టర్ని మేనేజ్ చేస్తాడు. మీరు విషయమంతా చీఫ్ మినిస్టర్కి చెప్పండి అంది శ్రేష్ఠ. లేదు, పునర్జన్మలు గినర్జన్మలు అంతా మాయని ముక్తానందను అడ్డు పెట్టుకుని మనం డబ్బు కోసం నాటకం ఆడుతున్నామని ఒక పక్క హేతువాదులు మన మీద విసురుతున్న సవాళ్లను చూసావు కదా. కొంతమంది స్వామీజీని దొంగ అంటుంటే ఇంకొంతమంది మనల్ని మోసగాళ్లుగా పేర్కొంటూ వ్యాసాలు రాస్తున్నారు. వీటికి ఒక్కటే పరిష్కార మార్గం ఏమిటి? కుతూహలంగా అడిగింది శ్రేష్ఠ. ఎవ్వరికీ తెలియకుండా ముక్తానందను, సీతామహాలక్ష్మి, మదన్ మోహన్లను అమెరికా పంపించేస్తే? ఐడియా బాగానే ఉంది, కానీ ఆ మనోయజ్ఞం ముక్తానంద ఇక్కడ లేకపోతే ఎలా జరుగుతుంది? రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఆ దంపతులు. డైలీ పేపర్స్ రోజు ముక్తానంద పునర్జన్మ విశేషాలని, రోజుకో వింతని ప్రచురిస్తున్నాయి. ఆ వార్తల పట్ల ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు. మిస్టరీని గ్లామరైజ్ చేసి సొమ్ము చేసుకోవడం ఏనాటి నుంచో ఉంది. లేకపోతే ఈ దేశంలో పుట్టకో దేవుడు, గుట్టకో దేవత, నగరానికో స్వామీజీ లేదా బాబా పుట్టి ఉండరు. వీటన్నింటికీ కారణం ప్రజల బలహీనత. మతం పట్ల గౌరవం ఉండాలి, కానీ మతం పేరు చెప్పుకుని కాషాయ దుస్తులు వేసుకుని వచ్చే ప్రతి వాడు అపరదేవతా స్వరూపంగా పూజించడం తప్పు. మొన్నటి వరకు వాస్తు సిద్ధాంతిగా ప్రచారమైన ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాషాయాంబరధారి అయిపోయి భవిష్యవాణిగా, అదృశ్యవాణిగా చెప్తాడని చెప్పడము, అందుకు పరమ పవిత్రులైన దేవుళ్లను అడ్డుపెట్టుకోవడము మన విశ్వాసాల వక్రీకరణకు సజీవ నిదర్శనం. మనం ఈ విషయాలను సీతామహాలక్ష్మి, మదన్మోహన్లతో చర్చిస్తే బాగుంటుందేమో సలహా ఇచ్చింది శ్రేష్ఠ. ఆ సలహా నచ్చింది శార్వారికి. అంతా జాగ్రత్తగా విన్నాక సీతామహాలక్ష్మి చాలా పరిణితమైన ఆలోచనలతో ఇలా అంది. చూడు శార్వారి, యోగ శక్తితో, పునర్జన్మ తపఫలంతో ఇప్పటి వరకు ముక్తానంద రూపంలో విశ్వకర్మ ప్రదర్శించిన అతీత శక్తులను మనం కళ్ళారా చూశాం. ఇదంతా ఆయన సంకల్పించిందే కదా. కలియుగంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయని మనం చాలాసార్లు విన్నాం కదా. దైవత్వపు ఉనికిని చూపడానికి జరగబోయే సంఘటన కారణమవుతుందేమో. అసలు అక్కడ ఎలాంటి సంఘటన జరుగుతుందో చూద్దాం అంది, అసలు ఏమాత్రం భయం లేకుండా. ఆమె తాత్విక చింతన, ఆలోచన, అవగాహనలకు చకితుడైపోయి ఆమె వైపే చూశాడు శార్వారి. అవును, మీరు చెప్పింది కూడా నిజమే, కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అనుకుంటున్నాను అన్నాడు సాలోచనగా శార్వారి. న్యూయార్క్. తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఆ వస్తువును తీసి టేబుల్ మీద పెట్టింది అపురూప. అంతవరకు ఏదో రాసుకుంటున్న శతానంద ఆ వస్తువు వైపు చూశాడు. పిస్టల్ పోయిందనుకుని కంప్లైంట్ ఇచ్చిన పిస్టల్ ఎక్కడుంది అడిగాడు శతానంద. అట్లాంటాకి తన మీటింగుకు వెళ్ళినప్పుడు ఆ హోటల్లో దిగటం, అక్కడ రాత్రి సమయంలో ధనుంజయ్ కనిపించడం, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం అన్నీ చెప్పి అప్పుడు అతని కోటు జేబులోంచి జారి కింద పడిపోయింది అని చెప్పింది అపురూప. శతానంద దాన్ని చేతుల్లోకి తీసుకొని చూశాడు. మ్యాగజైన్ ఓపెన్ చేసి చూశాడు. అది ఖాళీగా ఉంది. ఒక్క క్షణం ఆలోచించాడు శతానంద. అప్పుడు గుర్తుకొచ్చింది. శాన్ జోస్లోంచి వడ్ల పట్ల ఫోన్ చేసింది. మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ విషయమై వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు తీవ్రంగా చర్చ జరిగింది. గత కొన్ని నెలల్లో కంపెనీ లోపల బయట జరుగుతున్న సంఘటనలు, మన శత్రువు డాక్టర్ విశ్వనాథన్ అని డాడీ చెప్పిన విషయం అన్నింటినీ క్రోడీకరిస్తే నాకు ఒకటి అనిపిస్తోంది అన్నాడు శతానంద. ఏమిటది? ఆతృతగా అడిగిందామె. ధనుంజయ్ని డాక్టర్ విశ్వనాథన్ కీలుబొమ్మగా వాడుకుంటున్నాడని. ఊహించని ఆ మాటకు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది అపురూప. అంటే ధనుంజయ్ నన్ను చంపడానికి ఆ హోటల్ సూట్కొచ్చాడా? అపురూప షాక్ తింటూ అంది. అలాగే అనిపిస్తోంది అన్నాడు శతానంద. సొంత చెల్లెల్ని అన్నయ్య చంపడానికి రావటం హారిబుల్, ఐ కాంట్ బిలీవ్ అంది. రాజ్యాల కోసం తండ్రుల్ని చంపించిన కొడుకులు, భర్తలను చంపించిన భార్యలు, తల్లుల్ని చంపించిన కొడుకుల కథలను చదవలేదా అన్నాడు అతను. విశ్వకర్మ కమ్యూనికేషన్ సంస్థ నుంచి ధనుంజయ్ను తరిమేయండి. ఆ విశ్వనాథన్ ని డైరెక్టర్ పోస్ట్ నుంచి తప్పించండి. ఏం చేస్తారో చూద్దాం. కంట్రోల్ చేసుకోలేక ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అందామె. సీరియస్ గా ఆలోచిస్తున్నాడు శతానంద. ఇద్దరిని ఒకేసారి తప్పించడం మంచిది కాదు. ఏం చేస్తానో చూడు అంటూ టెలిఫోన్ అందుకున్నాడు. అతని ముఖంలోకే చూస్తోంది అపురూప. చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ, చిన్న చిన్నగా అమ్మా అంటూ, ఆగకుండా అటూ ఇటూ తెగ పరిగెడుతూ హాల్లో ఆడుకుంటున్నాడు ముక్తానంద. ఆ చివర సీతామహాలక్ష్మి, ఈ చివర మదన్ మోహన్. అటూ ఇటూ అమ్మమ్మ, తాతయ్య, ఇంకో పక్క పద్మప్రియ, సూర్యాంబ. ఒక్కొక్కరి దగ్గరకెళ్ళి వాళ్లను చేతితో తాకి నవ్వుతూ వెనక్కి వస్తున్నాడు అతను. ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ వినోదిస్తున్నారు శార్వారి, శ్రేష్ఠ.
చూడండి, మామూలు పిల్లాడిలా ఎలా ఉల్లాసంగా సంతోషంగా ఆడుకుంటున్నాడో ఆ ముక్తానంద. ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ అంది శ్రేష్ఠ. బాల్యం వయసుకు సంబంధించినటువంటి విషయం, పెద్దరికం మనస్సుకు సంబంధించిన విషయం అన్నాడు శార్వారి మరింత ఆనందంగా. రేపు జరగబోయే ఆ స్వామీజీ తలపెట్టిన ఆ ప్రోగ్రాంను తలుచుకుంటేనే భయంగా ఉంది అంది. నిజానికి అంతర్గతంగా శార్వారికి కూడా ఆ విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో మెయిన్ గేట్లోంచి వస్తున్న ఆ వ్యక్తి మీద శార్వారి దృష్టి పడింది. చూడగానే అతని శరీరం రోమాంచితమైంది. శ్రేష్ఠ, ఆ వ్యక్తి ఏకాక్షుడు కదూ. శ్రేష్ఠ కూడా అతని నుదుటి మీద ఉన్న ఒంటికన్న ఆధారంగా అతన్ని వెంటనే గుర్తుపెట్టింది. అవును, మామూలు సన్యాసిలాగే ఉన్నాడే, మన కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా విశ్వకర్మ బ్రతికున్న సమయంలో అతను అదృశ్య రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఇదెలా సాధ్యం? రోమాలు నిక్కబొడుచుకోగా గగుర్పాటుతో అన్నాడు శార్వారి. ఏకాక్షుని తేజస్సును చూసి సెక్యూరిటీ గార్డులు కూడా అతన్ని అటకాయించడానికి సంశయించారు. లోనికి నేరుగా వస్తున్న ఏకాక్షుని చూడగానే అంతవరకు బోసి నవ్వుతూ అందర్నీ అలరిస్తూ ఆటలాడుతున్న ముక్తానంద ప్రవర్తన హఠాత్తుగా మారిపోయింది. విశ్వకర్మ బ్రతికున్నప్పుడు ఎంత హుందాగా గంభీరంగా నడిచేవాడో ఆ రకంగానే నడుస్తూ ఏకాక్షునికి ఎదురుగా వెళ్ళి అతని కంటి వైపు చూశాడు. ఏకాక్ష, నమస్కారం, లోనికిరా ఆహ్వానించాడు. ముక్తానంద ముందు నడుస్తూ ఉండగా వెనక ఏకాక్షుడు అతన్ని అనుసరించాడు. ఆ దృశ్యాన్ని అక్కడున్న వాళ్ళందరూ అప్రతికులై చూస్తూ ఉండిపోయారు. ఎవరా సన్యాసి? అతను అలా లోనికి రాగానే ముక్తానంద ప్రవర్తన హఠాత్తుగా ఇలా మారిపోయిందేమిటి? విశ్వకర్మ గదిలో అతను కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు ముక్తానంద. అతనికి ఎదురుగా ఊగుతున్న ఉయ్యల మీద కూర్చున్నాడు ఏకాక్షుడు. అకస్మాత్తుగా తలుచుకోవడానికి కారణం అడిగాడు ఏకాక్షుడు. చెప్పాడు ముక్తానంద. దశహర మహర్షిని కలుసుకోవాలి. వారు కూర్చున్న గది కిటికీల్లో ఒక కిటికీ దగ్గర సీతామహాలక్ష్మి, మదన్మోహన్, ఓ కిటికీ దగ్గర శార్వారి, శ్రేష్ఠ, మరో కిటికీ దగ్గర ప్రకాశరావు, పరమేశ్వరమ్మ, ఇంకో కిటికీ దగ్గర సెక్యూరిటీ గార్డులు నిలబడి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ వైపు చూస్తున్నారు విస్మయంగా. చిత్రం, వాళ్ళ మాటలు ఎవ్వరికీ కొంచెం కూడా వినిపించడం లేదు. వాళ్ళ పెదాల కదలికలు మాత్రమే కనిపిస్తున్నాయి. నాకు పునర్జన్మ ఒక సవాలుగా మారుతోంది. నా లక్ష్యం మనోయజ్ఞం మీద ఉంది. నన్ను అడ్డు పెట్టుకుని దైవం ఉనికిని తమ స్వార్థానికి ఉపయోగించుకునే విరోధ శక్తులు తయారయ్యాయి అన్నాడు ముక్తానంద ఎంతో ఆవేదనగా. చూడు ముక్తానంద, ఏ యుగంలోనైనా ఈ ప్రతీప శక్తుల ప్రగల్భాహంకారాలు తప్పవు. రేపు ఆ స్వామీజీ జరపబోయే నీ నిజరూప దర్శనోత్సవం గురించా? అవును, నేనిప్పుడు నీ మృత్యుఛాయన కాదు కాబట్టి అదృశ్య రూపంలో మాత్రం రాలేదు. మామూలు మనిషిగానే వచ్చాను, కానీ నిన్ను రక్షించే బాధ్యతను నేను విస్మరించను గదా అన్నాడు ఏకాక్షుడు. మరో 5 నిమిషాల తర్వాత ఏకాక్షుడు బయటకు వెళ్ళిపోయాడు. అతన్ని మెయిన్ గేటు వరకు గంభీరంగా హుందాగా నడిచి సాగనంపాడు ముక్తానంద. ఏకాక్షుడు బయటకు వెళ్ళిపోగానే దివ్యశక్తి కోల్పోయిన వాడిలా కింద పడిపోయి బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. గబుక్కున సీతామహాలక్ష్మి వచ్చి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి పాలు పట్టి ఊయల్లో పడుకోబెట్టింది. మామూలు పసిపాపలాగే నిద్రపోతున్నాడు ముక్తానంద. ఖచ్చితంగా 6 గంటలకు నర్సు ప్రభావతి వచ్చింది. ముక్తానందని టెస్టులన్నీ చేసి స్నానం చేయించి పాలు పట్టించి పడుకోబెట్టి ఆ పక్కనే కూర్చుని కబుర్లాడుతోంది సీతామహాలక్ష్మితో. ఏమీ తోచక శార్వారి డాబా మీద అటు ఇటు పచారులు చేస్తున్నాడు. చీకటి దట్టంగా అలుముకుంది. రాత్రి 9:30 దాటింది. భోజనం చేసొచ్చి బాబు లేస్తే లేపుతావు కదూ అని రోజులాగే చెప్పి వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది. బిల్డింగ్లో లైట్లన్నీ ఆరిపోయాయి. పోర్టికోలో లైటు, సెక్యూరిటీ ఆఫీసర్ రూమ్లో ఉన్న లైటు తప్ప. రాత్రి 10 దాటింది. లైట్ ఆపి అంతవరకు చీకట్లో కూర్చున్న నర్సు తనతో తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ను తెరిచి చిన్న బాటిల్ను, సిరంజిని బయటకు తీసింది. ఆ బాటిల్లో ద్రవరూపంలో ఉన్న మత్తు మందులు సిరంజిలోకి ఎక్కించి అటూ ఇటూ చూసి ఊయల్లో నిద్రపోతున్న ముక్తానంద దగ్గరకు నడిచి అతని పిర్ర భాగంలో ఇంజెక్షన్ చేసి ఖాళీ బాటిల్ను, సిరంజిని గార్డెన్లోకి విసిరేసి ఊపిరి పీల్చుకుంది. సరిగ్గా ఆ సమయంలో సన్నగా డోర్ తెరుచుకున్న చప్పుడు చేయకుండా లోనికి వచ్చాడు సుబ్రహ్మణ్యం. కొంచెం దూరంలో కాపలాగా నిల్చుని ఉన్నాడు అరుణ్ కుమార్. లార్జ్ సైజ్ టర్కీ టవల్లో నిద్రపోతున్న ముక్తానందను పెట్టి సుబ్రహ్మణ్యం చేతుల్లో పెట్టింది ప్రభావతి. ఇంజెక్షన్ చేశావా? చేశాను. 6 గంటల సేపు లేవడు. లేచే సమయానికి ఆ రహస్య ప్రదేశానికి నేను వచ్చేస్తాను కదా, మళ్ళీ ఇంజెక్షన్ చేస్తాను చెప్పింది ఆ నర్సు ప్రభావతి. 1 గంట తర్వాత నేను చెప్పినట్టుగా ఇక్కడ మేనేజ్ చెయ్యి, బాగా నటించు చెప్పి వెంటనే సుబ్రహ్మణ్యం ఆ రూమ్లోంచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. చెట్ల మధ్యలోంచి చేతుల్లో ముక్తానందతో చాలా వేగంగా నడుస్తూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఆ వెనక అరుణ్ కుమార్. వాళ్ళ వైపు
తర్వాత ఏమవుతుందోననే బెంగతో కిటికీలోంచి ఎంతో ఉత్సాహంగా చూస్తోంది నర్సు ప్రభావతి. సుబ్రహ్మణ్యం గోడ దగ్గరకొచ్చాడు. అరుణ్ కుమార్ గోడెక్కి అతని చేతుల్లోంచి టర్కీ టవల్లో నిద్రపోతున్న ముక్తానందను అందుకుని గోడకు రెండో వైపునున్న దాస్ అందించాడు. ఆ కుర్రాడిని అందుకుని దాస్ కారు వైపు వేగంగా పరిగెత్తాడు. కారు స్టార్ట్ అయి చేపట్లోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్న సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్లు అమ్మయ్య ఓ పని అయిపోయిందంటూ ఊపిరి పీల్చుకుని చీకట్లో చెట్ల కింద నుంచి నడుచుకుంటూ తమ బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయి వెంటనే తలుపులు వేసేసుకున్నారు, ఎవ్వరికీ అనుమానం రాకుండా. మేడం మేడం ఆ పిలుపుకి ఉలిక్కిపడి బెడ్రూమ్ డోర్ తెరిచిన సీతామహాలక్ష్మి నర్స్ చెప్పిన మాట విని నిర్ఘాంతపోయి భర్తను లేపింది. భర్త మదన్మోహన్ పరుగు పరుగును వెళ్లి శార్వారిని లేపి అతనికి విషయాన్ని చెప్పాడు. క్షణాల్లో మహాలక్ష్మి ఎస్టేట్ పట్టపగల్లా తయారైపోయింది. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు, నర్సు ప్రభావతి కళ్లల్లోకి సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు శార్వారి. అతని కళ్ళు నిప్పు కణాలు వర్షిస్తున్నాయి. నర్సు చెప్పిందేమీ అతనికి నమ్మశక్యంగా లేదు. ఈ రూమ్ బ్యాక్ డోర్ తెరిచేతూనే పడుకున్నావా? ఆ ప్రశ్న వేస్తాడని ఏమాత్రం ఊహించని నర్సు ప్రభావతి మొదట నిర్ఘాంతపోయి వెంటనే తేరుకుని రోజు తెరిచే ఉంచటం అలవాటు, గాలి కోసం అని చాలా తేలిగ్గా అబద్ధమాడేసింది ఆ నర్సు. శార్వారి బయటకొచ్చి అందరినీ అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ గార్డ్స్ నలువైపులా పరిగెత్తారు. శార్వారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐతో, ఏందోనయ్యా మీ విశ్వకర్మ పునర్జన్మ కాదు గాని చివరికి అది మా ప్రాణం మీదకి వచ్చింది. ఇవాళ ముక్తానంద ఆ బిల్డింగ్లోంచి మాయమైపోతాడని, రేపు తన అదృశ్య గమన శక్తితో లక్షలాది భక్తుల ఎదుట జింకానా గ్రౌండ్స్లో వేదిక మీద సాక్షాత్కరిస్తాడని స్వామీజీ ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లో చూడలేదా? చూశాను. అదొక జిమ్మిక్కు. ముక్తానందకు ఆ జింకానా గ్రౌండ్స్లో నిర్వహించే ఆ ప్రోగ్రాంకి సంబంధమే లేదు, కోపంగా అన్నాడు శార్వారి. ముక్తానందను ఎవరో కిడ్నాప్ చేశారంటావా? ఎస్, సీరియస్గా అన్నాడు శార్వారి. అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తులు గల ముక్తానందను ఎవరయ్యా కిడ్నాప్ చేసేది? ఆ మాత్రం బయటపడలేడంటావా? వ్యంగ్యంగా అన్నాడు ఆ ఎస్ఐ. వెంటనే చర్య తీసుకోకపోతే చాలా గొడవవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ చికాగ్గా ఫోన్ పెట్టేసి బయటకొచ్చి జీప్ ఎక్కాడు శార్వారి. హాల్లో అందరూ గుమిగూడారు. నర్సు ప్రభావతి తలంచుకొని నిలబడింది. చూడు నర్స్, ఆ ఊయల గదిలోకి వెనక నుంచి వచ్చే డోర్ని నేనే స్వయంగా ఇవాళ వేశాను. రోజు దాన్ని తెరచి ఉంచడం అలవాటని శార్వారితో నువ్వు చెప్పావు, అవునా? నిలదీసి అడిగింది సీతామహాలక్ష్మి. లేదు, ఏదో చెప్పబోతున్న నర్సు దగ్గరకొచ్చి లాగి లెంపకాయ కొట్టాడు సుబ్రహ్మణ్యం కన్నుగొట్టి. చెప్పు, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పు, గదమాయిస్తూ అడిగాడు అతను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేయమంటావా? విసురుగా వస్తూ అడిగాడు అరుణ్ కుమార్. అక్కడ గొడవ జరుగుతూ ఉండగా ఏడ్చుకుంటూ లోపల గదిలోకి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తున్న భర్త వైపు చూస్తోంది సీతామహాలక్ష్మి. బాబుకి ఏమవుతుందోనని భయంగా ఉందండి అందామె ఏడుపు గొంతుతో. తనని తాను రక్షించుకోలేని శక్తిహీనుడు మాత్రం కాదు ముక్తానంద. అతను కిడ్నాప్కి గురయ్యాడో లేదా తన మటుకు తానే అదృశ్యమయ్యాడో ఎవరికి తెలుసు అన్నాడు మదన్మోహన్ గంభీరంగా. ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారని నర్సు చెప్తోంది కదా అంది మహాలక్ష్మి ఏడుపుని దిగమింగుకుంటూ. శార్వారి, సెక్యూరిటీ స్టాఫ్ ఆ రాత్రంతా హైదరాబాద్ వీధులన్నీ గాలిస్తూనే ఉన్నారు. చీఫ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు కంప్లైంట్ కూడా ఇచ్చాడు శార్వారి. దాంతో నగర పోలీస్ శాఖ సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంగుళం శోధించడం మొదలెట్టారు. ఆ రోజు రాత్రంతా కొడుకును తలుచుకుని సీతామహాలక్ష్మి ఏడుస్తూనే ఉంది. మర్నాడు టీవీల ద్వారా, పేపర్స్ ద్వారా అతీత శక్తులు గల ముక్తానంద కిడ్నాప్ వార్త రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల్లోనూ సంచలనాన్ని రేపింది. శార్వారి ఒక పక్క వదిలికుండా తన ప్రయత్నాలు తాను చేస్తూనే సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, నర్సు ప్రభావతి కదలికలపై ఓ కన్నేసి ఉంచాడు. ఉదయం 10 గంటలు. జూబ్లీ హిల్స్లోని హైటెక్ సిటీ దాటాక నిర్జనమైన ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఒక బిల్డింగ్లో స్వామీజీ కూర్చున్నాడు. ఆ బిల్డింగ్ బయట కొంతమంది కాషాయాంబరదారులు కాపలా కాస్తున్నారు. స్వామీజీకి కొంచెం దూరంలో ఊయల్లో పడుకున్న ముక్తానందకు ఇంజెక్షన్ చేసి అందరి వైపు చూస్తూ మరో 6 గంటల సేపు లేవడు అంది నర్సు. మంచిది అంటూ సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, ధనుంజయ్, అహోబలుడు, దాస్, డాక్టర్ విశ్వనాథన్ల వైపు చూసిన ప్రధాన స్వామీజీ, సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు ఇక్కడి నుంచి ముక్తానందను తీసుకెళ్తాం. ఖచ్చితంగా 6 గంటలకు అతన్ని జింకానా గ్రౌండ్స్లోని వేదిక నుంచి భక్తుల ఎదుట సాక్షాత్కరింపజేస్తాం. ఆ ప్రోగ్రాం కేవలం 1 గంట సేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముక్తానందను మీకు అప్పగిస్తాను అంటూ డాక్టర్ విశ్వనాథన్ వైపు చూశాడు స్వామీజీ. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వెంటనే ముక్తానందను కారులో ముంబైకి తీసుకుని పోతాం. అక్కడి నుంచి అమెరికా మీకు చెప్పినట్లుగానే అమెరికాకు తీసుకుని వెళ్ళిపోతాం. కంగారుగా మాట తడబడుతుండగా అన్నాడు ధనుంజయ్. డాక్టర్ విశ్వనాథన్ ప్లాన్ ప్రకారం
ముక్తానంద తమ చేతికి దక్కగానే అతన్ని తీసుకుని ముంబై వెళుతూ మధ్యదారిలో అతన్ని చంపేసి ఏ నూతిలోనో విసిరేసి అమెరికా వెళ్ళిపోవాలనేది అసలు పథకం. జింఖానా గ్రౌండ్లో ముక్తానంద కనిపించగానే అటు శార్వారి ఇటు పోలీసుల వల్ల మనకే ఆటంకాలు ఎదురుకాదు కదా అన్నాడు డాక్టర్ విశ్వనాథ. కొన్ని లక్షల మంది వాలంటీర్స్ భక్తులు మనకు రక్షణగా ఉంటారు. ఈ దేశంలో దేవుడి మీద, అతీత అద్భుత శక్తుల మీద, కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నంతకాలం ప్రజలెప్పుడు మాలాంటి స్వామీజీలను నమ్ముతూనే ఉంటారు నవ్వుతూ అన్నాడు స్వామీజీ. హైదరాబాద్ మహానగరం కోలాహలంగా ఉంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులు, విదేశీ టూరిస్టులతో రోడ్లన్నీ నిండిపోయాయి. పునర్జన్మ పొందిన విశ్వకర్మను చూడ్డానికి కొందరు, పులిని చంపిన కుర్రాన్ని చూడ్డానికి కొందరు, అలా కనిపించి ఇలా మాయమైపోయే అద్భుత శక్తులు గల ముక్తానందను చూడ్డానికి కొందరు, భగవంతుని మరో అవతారం కల్కి అవతారం అని మరికొందరు. అప్పటికే రకరకాల ప్రచారాన్ని స్వామీజీ అనుచరులు నిర్వహించగా ఊహించని రీతిలో తండోపతండాలుగా ప్రవాహంలా జనం వస్తూనే ఉన్నారు. జింఖానా గ్రౌండ్స్లో మధ్యాహ్నం 3 గంటల నుంచే జనంతో నిండిపోయింది. 4 గంటలైంది. మహాలక్ష్మి పూజా మందిరంలోంచి బయటకు రాలేదు. కిడ్నాప్ జరిగిందా, అదృశ్యమైపోయాడా? మదన్మోహన్కి గాని మిగతా వ్యక్తులకు గాని అనూహ్యంగా ఉంది. శార్వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అసహనంగా ఉన్న శార్వారి దగ్గరకు వచ్చిన శ్రేష్ఠ, నిన్న ఏకాక్షుడు రావటానికి ముక్తానంద అదృశ్యం కావడానికి ఏదైనా సంబంధం ఉందా అడిగింది. అంతవరకు ఆ విషయాన్ని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. అలాంటిది ఏదైనా జరిగితే ఏదో విధంగా మనకు తెలిసుండేది అన్నాడు శార్వారి. సరిగ్గా అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలైంది. సెల్ ఫోన్ మోగింది. బటన్ ప్రెస్ చేసి హలో అన్నాడు శార్వారి. అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వినగానే సుడిగాలిలా పోర్టికోలోకి వెళ్లి జీపేకి స్టార్ట్ చేశాడు. ఆ జీప్ జూబ్లీ హిల్స్ వైపు దూసుకుపోసాగింది. 5:30 అయింది. నిద్రపోతున్న ముక్తానంద వైపు ఒకసారి చూసి అతన్ని చేతుల్లోకి తీసుకుని బేబీ ట్రాలీలోని తొట్టెలో పడుకోబెట్టింది నర్సు ప్రభావతి. ఆ ట్రాలీని తీసుకుని దాస్ బయటకు వచ్చాడు. నలువైపులా చూశాడు. ఆ బిల్డింగ్ ముందున్న టాటా సుమో డోర్స్ తెరుచుకున్నాయి. ట్రాలీని లోపలికెక్కించి బ్యాక్ సీట్లో అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, అహోబలుడు పక్కనే కూర్చున్నాడు దాస్. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రధాన స్వామీజీ ఒక్కసారి తల వెనక్కి తిప్పి ముక్తానంద వైపు చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు. ఆ టాటా సుమో మరికొద్దిసేపట్లో అక్కడి నుంచి అతి వేగంగా కదిలింది. ఆ సుమోకి దూరంగా అంబాసిడర్ కారులో డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయ్ ఇంకొక దారిలో జింఖానా గ్రౌండ్స్కి వెళ్తున్నారు. మరో 10 నిమిషాల తర్వాత ఆ బిల్డింగ్ ముందు జీపు, రాజ్దూత్ ఆగాయి. రాజ్దూత్ మీద నుంచి దిగిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జీపులో కూర్చున్న శార్వారి దగ్గరకు వచ్చి, మీరు చెప్పినట్టుగా అరుణ్ కుమార్ని, సుబ్రహ్మణ్యాన్ని వెంబడించగా వాళ్ళు ఆ బిల్డింగ్కి రావడం చూసి మీకు ఫోన్ చేశాను. 10 నిమిషాల క్రితం ఇక్కడి నుంచి టాటా సుమో బయలుదేరటం కూడా చూశాను. అందులో స్వామీజీ ఉన్నాడు. అతను చెప్పిన మాటలు విని ఆ బిల్డింగ్లోకి పరిగెత్తాడు శార్వారి. ఆ బిల్డింగ్లో ఎవ్వరూ కనిపించలేదు అతనికి. ఒక పాలసీసా, ఇంజెక్షన్ బాటిల్, యూజ్ అండ్ త్రో సిరంజీలు కనిపించడంతో ఇది కేవలం కిడ్నాప్ మాత్రమే కాదన్న విషయం అర్థమైంది శార్వారికి. గబగబా బయటకొచ్చి జీప్ స్టార్ట్ చేశాడు. 5:45 టాటా సుమో నక్లెస్ రోడ్డు మీదకి వచ్చింది. అటు ఇటు వాహనాలు, జనసమర్థం మధ్య నుంచి దూసుకుపోతున్న టాటా సుమోలో ఫ్రంట్ సీట్లో కూర్చున్న ప్రధాన స్వామీజీ, బ్యాక్ సీట్లో కూర్చున్న వ్యక్తులు ఒక్కసారిగా ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డారా ఏడుపు విని. హఠాత్తుగా మెలకు వచ్చిన ముక్తానంద ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాడు. అందరూ సముదాయించడానికి ఎంత ప్రయత్నించినా ఆ ఏడుపు మాత్రం ఆగడం లేదు. రాస్కెల్, ఆ నర్సు మత్తుమందు ఇవ్వలేదా? ఇచ్చిందే, మరి తనకి మెలకు ఎలా వచ్చింది? అర్థం కాక విసుక్కున్నాడు స్వామీజీ. పాలున్నాయా అడిగాడు అరుణ్ కుమార్. లేవు. కనీసం పాల సీసా పెట్టుకోవాలని కూడా తెలీదా? వెంటనే పాల సీసాను, పాలను కొని తాగించండి అంటూ టాటా సుమో ఆపాడు. 10 నిమిషాల తర్వాత టాటా సుమో అక్కడి నుంచి మళ్లీ బయలుదేరింది. పాలు తాగించినా తాగడం లేదు ముక్తానంద. అతని ఏడుపు అంతకంతకు ఎక్కువైపోతోంది. ఆ పిల్ల నోరు మూయండి. వేదిక వెనక్కి వెళ్లే వరకు అతని ఏడుపు గాని అతను గాని ఎవరికి కనిపించకూడదు. కర్టెన్స్ పూర్తిగా లాగేయండి. అసలే పోలీసులు మన మీద నిఘా వేశారు. ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించండి విసుగ్గా, కోపంగా అన్నాడా స్వామీజీ. దూరంగా జింఖానా గ్రౌండ్స్ కొన్ని లక్షల మందితో నిండిపోయి ఉంది. వాలంటీర్స్ అరుపులు, పోలీసుల అదిరింపులు, మైక్లోంచి వినిపిస్తున్న ప్రార్థనలు. అందరిలో మరో 10 నిమిషాల్లో పునర్జన్మ పొందిన వ్యక్తి ఈ జన్మలోని రూపాన్ని మనం చూడబోతున్నామనే కోరికతో ఉన్నారు. మాయమైపోయిన ముక్తానంద ప్రత్యక్షమవుతాడంటారా? స్వామీజీ తన తపోబలంతో ముక్తానందను ఆవాహన చేసి వేదిక మీదకు రప్పిస్తున్నాడని స్పీకర్లోంచి వినిపిస్తున్న ప్రకటనలు వినిపించడం లేదా? ఏమో, ఇదంతా హంబక్. అదృశ్యమైపోవడమేంటి? ఇన్ని లక్షల మంది జనం పిచ్చివాళ్లలా రావడమేంటి?
పిచ్చో వెర్రో తెలుస్తుందిగా. ఆ వేదిక చుట్టూ కొన్ని వందల మంది సాధువులు కూర్చుని భజనలు చేస్తున్నారు. ప్రధాన స్వామీజీ వాహనం డయాస్కి కొంచెం దూరంలో ఆగింది. ఊయల్లో ఉన్న ముక్తానంద ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. స్వామీజీ కిందకు దిగి నిలబడ్డాడు. కొన్ని వేల మంది సాధువులు ముందుగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ టాటా సుమో చుట్టూ అక్కడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా గొంతెత్తి అరుస్తూ భజనలు చేస్తున్నారు. పోలీసు అధికారులు ఎవ్వరికీ అనుమానం రాకుండా, ప్రజల దృష్టి ఆ బేబీ ట్రాలీ మీద పడకుండా ఆ ట్రాలీని కిందకు లాగి క్షణంలో లోపలికి తీసుకెళ్లిపోండి అరుస్తూ చెప్పాడు ఆ స్వామీజీ. దాసు ట్రాలీని పట్టుకుని ముందుకు లాగాడు. రాలేదు. మళ్ళీ లాగాడు. రాలేదు. దేనికైనా అతుక్కుపోయిందేమో అనుకుని పళ్ళు బిగబట్టి లాగుతూ అరుణ్ కుమార్ సుబ్రహ్మణ్యంల వైపు చూశాడు. వాళ్ళు కూడా ట్రాలీ చేతులు వేసి బయటకు లాగడానికి ప్రయత్నించారు. బేబీ ట్రాలీ జీపులోంచి ఒక్క అడుగు కూడా కదలలేదు. అప్పుడు ట్రాలీలోని ముక్తానంద తన పక్కనే అదృశ్య రూపంలో ఉండి ట్రాలీని కదలకుండా పట్టుకున్న ఏకాక్షుని వైపు చూసి నవ్వాడు. దశహర మహర్షి నిన్ను తీసుకుని రమ్మన్నాడు చెప్పాడు ఆ ఏకాక్షుడు ముక్తానందతో. సరైన సమయానికే వచ్చావు అన్నాడు ముక్తానంద విశ్వకర్మ గొంతుతో. చెప్పానుగా సరైన సమయానికే వస్తానని. ఎలా తీసుకెళ్తావు నన్ను? గత జన్మలో విశ్వకర్మ రూపంలో నేనున్నప్పుడు నాకున్న అదృశ్య గమన శక్తి నాకిప్పుడు లేదు. ఈ జన్మలో నేనింకా యోగిని కాలేదుగా అన్నాడు ముక్తానంద గంభీరంగా. నాకు తెలుసు అంటూ ఏకాక్షుడు బేబీ ట్రాలీలోని ముక్తానందను తీసుకుని తన భుజం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ దృశ్యం హనుమంతుడు రాముణ్ణి తన భుజం మీద కూర్చోబెట్టుకున్నట్లుగా ఉంది చూసేవాళ్లకు. ఆ దృశ్యం ముక్తానంద గాలిలో మఠం వేసుకుని కూర్చున్నట్లుగా ఉంది. ఏకాక్షుడు ఇంకా ట్రాలీని పట్టుకుని లాగుతున్న వాళ్ల వైపు చూసి తన ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు అక్కడున్న వాళ్ళందరూ అంత దూరం ఎగిరిపడ్డారు. ఏకాక్షుడు ఆ టాటా సుమోలోంచి బయటకు వస్తున్నప్పుడు ఆ టాటా సుమో డోర్స్ పెళపెళమంటూ విరిగిపోయాయి. ఏకాక్షుడు ఊపిరి బిగబట్టి కన్ను మూసుకుని మారుతి స్తోత్రాన్ని చేసి ఊపిరిని వదిలాడు. క్షణం అతను పైకి ఎగరటం ప్రారంభించాడు. స్వామీజీ దృష్టిలో, అక్కడ ఉన్న లక్షలాది ప్రజల దృష్టిలో, భక్తుల దృష్టిలో, పోలీసు అధికారుల దృష్టిలో గాలిలో తేలుతూ ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ముక్తానంద. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అపురూపమైన ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఆ సమయంలో స్తంభించిపోయాయి. అప్పటికప్పుడు ఛానల్స్ ద్వారా ఆ దృశ్యం టీవీ తెర మీద ప్రదర్శితమవుతోంది. రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఆ సమయంలో ఒక్కటే చర్చ, ముక్తానంద, ముక్తానంద, ముక్తానంద. వేదిక మీద ముక్తానంద ప్రత్యక్షమవడం, ప్రధాన స్వామీజీ అతని శిష్యులు కల్పించినది మాయా అని తెలిసిపోయింది. అలజడి చెలరేగింది. భక్తులు స్వామీజీని శిష్యుల్ని పట్టుకుని చితకబాదటం మొదలెట్టారు. వేదిక ధ్వంసమైపోయింది. స్వామీజీ కటౌట్స్ని నేలకూల్చేశారు. టాటా సుమోలోంచి ముక్తానంద పైకెగరటం సాక్ష్యంగా ముక్తానందను కిడ్నాప్ చేసే సమయంలో అతను తనకున్న దైవికమైన శక్తుల ద్వారా బయటపడ్డాడని భావించిన పోలీసులు స్వామీజీని, అహోబలుని అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరకకుండా సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్, ధనుంజయ్, విశ్వనాథన్ ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయారు. ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ముక్తానందను లక్షలాది మంది ప్రజలతో సహా శార్వారి కూడా విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ప్రకాశరావు, పరమేశ్వరమ్మ, వేణుగోపాలరావు, శ్రేష్ఠ అందరూ చూశారు. ఒక మదన్ మోహన్, సీతామహాలక్ష్మి తప్ప. ఆ సమయంలో సీతామహాలక్ష్మి పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉండగా మదన్ మోహన్ బెడ్ మీద ఉన్నాడు. దానికి కారణం అకస్మాత్తుగా మదన్ మోహన్కి గుండెల్లో నొప్పి రావడమే. 10-15 నిమిషాలు బాధపడిన మదన్ మోహన్ తర్వాత ఆ నొప్పి తగ్గిపోవడంతో నిద్రలోకి జారుకున్నాడు. ముక్తానంద ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముక్తానంద అవతారం పరిసమాప్తి అయిపోయిందా? శార్వారి ఆలోచనలు. అందుకు సంబంధించి తనకి ఏ విధమైన సమాచారం అందుతుందేమోననే కొన్ని గంటల సేపు ఎదురు చూశాడు. ఏ సమాచారమూ లేదు. ఈ సంఘటన గురించి వీడియో క్యాసెట్లో ఏమైనా విశ్వకర్మ చెప్పాడేమోనని చూశాడు. లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శార్వారికి. విశ్వకర్మ చనిపోయే ముందు తన చేతికి డైరీ ఇవ్వటం, మరుజన్మలో తను అడిగినప్పుడే ఇవ్వమని ఇచ్చిన ఆ డైరీని భద్రపరిచిన పెట్టెలోంచి తీసి పేజీలు తిప్పాడు. అన్ని పేజీలు తెల్లగానే కనిపిస్తున్నాయి. ఎక్కడా ఏ విషయమూ రాసిలేదు. తనకి ఖాళీ డైరీ ఎందుకు ఇచ్చినట్టు ఆలోచనలో పడ్డాడతను. తనకి తెలియని ఏకైక మిస్టరీ, ఆ డైరీలో విశ్వకర్మ స్వహస్తాలతో ఎన్నో విషయాలు రాశారు. కానీ ఒక్క విశ్వకర్మ పునరుజ్జీవితంలోని ముక్తానందకు మాత్రమే ఆ డైరీలోని అక్షరాలు కనిపిస్తాయి. అది శార్వారికి తెలియదు. అందుకే డైరీలోని తెల్ల కాగితాలు చూసి తెల్లమొహం వేశాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదే నవ్వుతూ అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. అంటే అడిగాడు ధనుంజయ్. ముక్తానందను మనమే చంపుదామనుకున్నాం, అతనే మాయమైపోయాడు చెప్పాడు అతను. అలా గాలిలో ఎగిరి ఒక వ్యక్తి వెళ్ళిపోవడం నిజమేనా? వండర్. మరి అతను తిరిగి రాడా? రాడు. ఎలా వస్తాడు?
పునర్జన్మ విశ్వాసాలను నమ్మిన విశ్వకర్మ యోగశక్తి ద్వారా వాటిని సాధించి ముక్తానందగా జన్మించాడు. కానీ ముక్తానంద అల్పాయుష్కుడు, అందుకే అలా మాయమైపోయాడు సూత్రీకరించాడు డాక్టర్ విశ్వనాథన్. ముక్తానంద మరి కనిపించగా అంటే మన ప్రధాన శత్రువు నశించినట్లేనా అడిగాడు ధనుంజయ్. సందేహమే లేదు అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. కానీ అంకుల్, నాకు సందేహం. అంతటి యోగశక్తి సంపన్నుడైన విశ్వకర్మ మీకు ప్రబల విరోధి కావడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ధనుంజయ్. ఇందులో ఆశ్చర్యమేముంది? భారతంలో ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ ఉపాఖ్యానంలో ఒక కథ ఉంది, ధర్మవ్యాధుని కథ. ధర్మవ్యాధుడు సత్యసంధుడు, తల్లిదండ్రుల్ని గొప్పగా పూజించే వ్యక్తి, నిత్య తపస్శీలి. కానీ అతను చేసే వ్యాపారం మాంస వ్యాపారం. అందుకోసం ప్రతిరోజు అతను కొన్ని జంతువుల్ని చంపి మాంసాన్ని అమ్మాలి. చంపడం నేరమే కదా, కానీ బ్రతకడానికి చంపడం నేరం కాదు. బిజినెస్ పద్ధతిలో కూడా అంతే, రాజకీయాల్లో కూడా అంతే. మామూలుగా జైలుకి వెళ్లేవాడిని అందరూ నేరస్తుడిగా చూస్తారు, కానీ పాలిటిక్స్లో ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు తిని విరోధుల్ని చంపే రాజకీయ నాయకులు జైలుకి వెళితే అలాంటి వెధవల్ని దౌర్భాగ్యుల్ని అందరూ గొప్పవాడిగా చూస్తారు. విశ్వకర్మ ధర్మాత్ముడే, యోగి పుంగవుడే, కానీ నాలాంటి వాళ్లకు నమ్మక ద్రోహం చేసిన ధర్మాత్ముడు. తాను నిర్మించిన సామ్రాజ్యాన్ని తన కొడుక్కి అందించడం కోసం కుతంత్రాలు చేసిన యోగి పొంగవుడు. అందుకే పునర్జన్మలో అల్పాయుష్కుడైపోయాడు అతను. విశ్వనాథన్ మాటల్లో ఎంతో కసి ఉంది. ఆ కసి వెనుక ఎనలేని ఆనందం ఉంది. సరిగ్గా అదే సమయంలో సెల్ ఫోన్ మోగింది. అందుకుని బటన్ ప్రెస్ చేశాడు. అది న్యూయార్క్ నుంచి అందిన న్యూస్ విని షాక్ తిన్నాడు ధనుంజయ్. నేను వస్తున్నాను, సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను చెప్పి బటన్ ఆఫ్ చేసి వెలవెలబోతున్న ముఖంతో విశ్వనాథన్ వైపు చూశాడు అతను. అంకుల్, ఆ శతానంద నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోంచి, చివరికి ఉద్యోగంలోంచి కూడా నన్ను తీసేశాడు. చెమట పట్టిన నుదురుని తుడుచుకుంటూ కంగారు పడుతూ అన్నాడు అతను. ఊహించాను అన్నాడు విశ్వనాథన్. అంతేకాదు, మనం రహస్యంగా హైదరాబాద్ వచ్చినట్లు కూడా తెలిసిపోయింది. అయితే ఏం చేస్తాడు? నేనేం చేయలేడు, నన్ను ఏమి చేయలేడు. కానీ డైరెక్ట్గా ఆ శతానంద బయట పడ్డాడంటే బలమైన కారణం ఉండి ఉంటుంది, బలమైన సపోర్ట్ కూడా ఉంటుంది. ఆ సపోర్ట్ ఎవరో కనుక్కోవాలి అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. డబ్బు, మితిమీరిన డబ్బే ఆ శతానంద సపోర్ట్. ఇక మీదట ప్లాన్స్ సరిపోవు అంకుల్, డైరెక్ట్ అటాక్. ఈసారి అపురూప నా చేతుల్లో చావడం తప్పదు అన్నాడు ధనుంజయ్ కసిగా. అదే రోజు సాయంత్రం వారు ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లే ఫ్లైట్లో ఉన్నారు. దట్టమైన అడవి, నలువైపులా కొండలు, దూరంగా ప్రవహిస్తున్న గోస్తని ప్రవాహం. శిథిలాలయం దగ్గరున్న బండ మీద కూర్చున్న ఏకాక్షుడు నలువైపులా చూస్తున్నాడు. ముక్తానంద ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టాడు. మనం ఆ గుహలోకి వెళ్ళాలి. 2 సంవత్సరాల 4 నెలల బాలుడైన ముక్తానంద అన్నాడు. ప్రస్తుతం దశహర మహర్షి ఆ గుహలో తపస్సు చేసుకోవడం లేదు చెప్పాడు ఏకాక్షుడు. ఏం అడిగాడు ముక్తానంద. ప్రస్తుతం ఆయన త్రిలోక ధ్యాన దృష్టి యోగంలో ఉన్నారు. అదొక దీర్ఘకాల ఊర్ధ్వముఖ తపస్సు. వివిధ రకాలైన ధ్యాన ప్రక్రియ తపస్సు ద్వారా యోగులకు మొత్తం 9 యోగాలు సిద్ధిస్తాయి. మొదటి 6 దుష్టుల ద్వారా పదార్థాలను, వాటి భాగాలను, నిర్మాణాలను చూసే యోగం లభిస్తుంది. వాటినే వర్సియా సైట్, ఇగోస్టోన్ సైట్, ఫిలోయినా సైట్, విజిస్టా సైట్, హెలివార్జ్ సైట్, హింటింగ్ బోర్ సైట్ అంటారు. మిగతా 3 జ్ఞాపకంతో చూడడాన్ని మెమరీ సైట్, లింగ శరీరంతో చూడడాన్ని ఆస్ట్రల్ సైట్, త్రిలోకాలను చూడడాన్ని హై సైట్ అంటారు. అప్పటికి రాజయోగం సిద్ధిస్తుంది. సర్వవరాలు మహామునులకు సంక్రమిస్తాయి. దైవత్వం సిద్ధిస్తుంది చెప్పాడు ఏకాక్షుడు. దశహర మహర్షి ఊర్ధ్వముఖ తపస్సు ప్రస్తుతం ఏ ప్రదేశంలో చేస్తున్నారో నీ యోగ బలానికి కూడా తెలీదా అడిగాడు ముక్తానంద. తెలీదు, అంతటి శక్తి నాకు లేదు, వెతకాలి. మనకు పుణ్యఫలం ఉంటే దశహర మహర్షి కనిపిస్తాడు, లేకపోతే ఆ ఫలం మనకు లేనట్లే. అదే దివ్యత్వం అంటూ ఏకాక్షుడు ముందుకు నడవసాగాడు. శ్రీకృష్ణుడు పుట్టిన నాటికే హిందూ మతం ఉంది. మిగతా మతాల్లా హిందూ మతాన్ని ఏ ఒక్కరూ సృష్టించలేదు, కనిపెట్టలేదు. వ్యక్తి ఆరాధన ద్వారా సృష్టించబడని ప్రపంచంలో ఏకైక మతం హిందూ మతం. అందుకే ఆ మతంలో ఇన్ని రహస్యాలున్నాయి. కనుక నువ్వింకా శోధించాల్సింది చాలా ఉంది అంటూ ఓ పక్క ముక్తానందకి బోధ చేస్తూ కొండల్ని, గుట్టల్ని, దట్టమైన అడవుల్లో, మారుమూల ప్రదేశాలను, నదీపాయల వెంబడి పచ్చిక బయళ్ళు, అన్ని చోట్ల దశహర మహర్షి కోసం వెతుకుతూనే ఉన్నాడు ఏకాక్షుడు. ఆ వెనకే ముక్తానంద.
తనకున్న తపోశక్తిని కేంద్రీకరించి దశహర మహర్షి ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు ఏకాక్షుడు. శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. అద్వైతమంటే అదే. అదే సమయంలో ఆ దట్టమైన కేకారణ్యంలో ముక్తానంద ఏకాక్షుని నుండి విడిపోయి ఇంకో దారి పట్టాడు. పులులు, సింహాలు అతన్ని చూసి పక్కకు తప్పుకుంటున్నాయి. కొమ్ములతో ముందుకు రాబోయే ఖడ్గమృగాలు ఎవరో వెనక్కి లాగినట్లుగా ఆగిపోతున్నాయి. ఒక పెద్ద జలపాతం దగ్గరకొచ్చాడు ముక్తానంద. నలువైపులా చూశాడు. దూరంగా దట్టమైన వృక్షాలతో ఒక ప్రదేశం పట్టపగలే చిమ్మ చీకట్లను తలపోస్తూ ఉంది. ఆ వృక్షాల మధ్యకు నడిచాడు. ఎక్కడో దశహర మహర్షి ఉండొచ్చని అనుకుంటున్నాడతను. ముక్తానంద ఊహించింది కరెక్టే. విశాలమైన ఒక వృక్షం, పొడవాటి కొమ్మ. ఆ కొమ్మకు వేళ్లాడుతూ ఊర్ధ్వముఖంగా ఉన్నాడు దశహర మహర్షి దిగంబరంగా. కింద తల, పైకి కాళ్ళు. ఆ కాళ్లకు కొమ్మకు మధ్య కొంత ఖాళీ ప్రదేశం. గాలిలో వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నాడు దశహర మహర్షి. ఆ మహర్షిని చూడగానే చేతులు ముకుళించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేశాడతను. ముక్తానంద, ఎందుకొచ్చావు? పునర్జన్మ రహస్యాన్ని చెప్పి నన్ను పునీతుణ్ణి చేసిన మిమ్మల్ని దర్శించకుండా ఎలా ఉండగలను? మీరు చెప్పినట్లుగానే మనోయజ్ఞం నిర్వర్తించటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాశీలోని కౌశికాచార్యుల ఆధ్వర్యంలో మనోయజ్ఞం జరుగుతుంది. తెలుసు అన్నాడాయన. ఆ యజ్ఞానికి మీరు రావాలని ఆహ్వానించడానికి వచ్చాను. మాట్లాడలేదు దశహర మహర్షి. సృష్టికి అందని 7 జన్మల మహా సుదీర్ఘ కాల జీవితంలో అరుదైన వరం పునర్జన్మ. ఈ అనంత యాత్రలో మనోయజ్ఞం తర్వాత నా గమ్యమేమిటి? నువ్వు సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి పూనుకుంటున్నావు అన్నాడు దశహర మహర్షి. లేదు మహాత్మా, ఆత్మ ఉనికిని తెలుసుకోవడానికి చివరిసారిగా ప్రయత్నిస్తున్నా బదులిచ్చాడు ముక్తానంద. తపోశక్తిశాలి ముక్తానంద, భగవంతుని సంకల్పం ఏమిటో నీ మాటల్లోనే ఉంది. అదే చిదానంద జ్ఞానం. నీవు నీ మాటల్లో చివరిసారిగా అన్నావు, గుర్తుందా? అవును అన్నాడు ముక్తానంద. అంటే ఇదే నీ ఆఖరి జన్మ. శేష జీవితాన్ని తపశ్శక్తికి వినియోగించుకో. ఈ కలియుగాంతంలో ఈ ప్రపంచంలో నీలాంటి మహాత్ములు ఇంకొందరు జన్మించి నిన్ను కలుస్తారు. మీ అందరి తపశ్శక్తి ద్వారా కలియుగం అంతమై మరో యుగానికి నాంది జరుగుతుంది. మనస, వాచ, కర్మణ దశహర మహర్షికి నమస్కరించి వెనుదిరిగాడు ముక్తానంద. దారిలో ఏకాక్షుడు కలిశాడు. దశహర మహర్షి దర్శనం ప్రాప్తించింది. చెప్పాడు, అదృష్టవంతుడివి అంటూ ముక్తానందను భుజం మీద ఎక్కించుకుని మారుతి స్తోత్రం చేసిన మరు నిమిషంలో ఆకాశ మార్గంలో ఉన్నాడు ఏకాక్షుడు. న్యూయార్క్, మాన్హట్టన్, పోర్ట్ వాషింగ్టన్, రివర్ సైడ్ పార్క్. నీ మొగుడు శతానంద ఒక్క కాగితం మీద సంతకం చేసి నా మొహాను విసిరేసినంత మాత్రాన నేను వెళ్ళిపోతాననుకున్నావా? క్రోధంతో ప్రశ్నిస్తున్న ధనుంజయ్ వైపు చూసింది అపురూప. మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్లో కూర్చుంది అపురూప. ఆమె ఎదురుగా నుంచున్నాడు ధనుంజయ్. వెళ్ళకేం చేస్తావు అడిగిందా అపురూప. చెప్పమంటావా? ఆఖరిసారిగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించుకో. మొదట నిన్ను చంపాలి అనుకున్నా. శతానందను నిర్వీర్యుణ్ణి చెయ్యాలనుకున్నాను. శతానంద లేకపోతే నువ్వేం చెయ్యలేవు. అంచేత శతానందను దారుణంగా చంపేసి మీ వ్యాపార సామ్రాజ్యానికి నేను అధినేతనవుతాను. నువ్వు అవుతావా? ద్రోహి. డాక్టర్ విశ్వనాథన్ అవుతాడా? కోపంతో ఆ మాట అప్రయత్నంగా ఆమె నోటి వెంబడి వచ్చేసింది. ఒక్క క్షణం ఆమె వైపు సూటిగా చూశాడు ధనుంజయ్. ఇప్పుడు అర్థమైంది కదా నా బలమేమిటో. నా వెనక ఉంది ఎవరో. తీరుబడిగా నువ్వు శతానంద కూర్చుని ఆలోచించుకుని నాకు ఫోన్ చెయ్యండి. వెర్రిగా నవ్వి కొనచూపులతో ఆమె వైపు ఒకసారి చూసి ఆ ఛాంబర్లోంచి బయటకు వచ్చాడు ధనుంజయ్. ఏమైంది అడిగాడు డాక్టర్ విశ్వనాథన్. ఆ విశ్వాస ద్రోహి డాక్టర్ విశ్వనాథన్ అవుతాడా అని. ఆ మాటకు డాక్టర్ విశ్వనాథన్ నరంలో రక్తం పొంగి ప్రవహించింది. ఆ ఈడియట్ నన్ను అంత మాట అన్నదా? మూడో కంటివాడికి తెలియని నా పగ ఆమెకెలా తెలిసింది? అంటే శతానందకు ఇంతకు పూర్వమే తెలుసన్నమాట. ఆ ఆలోచన రాగానే విశ్వనాథన్ భ్రుకుటి ముడిపడింది. నేను అతనికి శత్రువుననే విషయం ఈ ప్రపంచంలో విశ్వకర్మ ఒక్కడికే తెలుసు, వేరెవ్వరికీ తెలియదు. అంటే విశ్వకర్మ చనిపోయే ముందు మొత్తం కథంతా శతానందకు చెప్పి చనిపోయాడా? సాలోచనగా అన్నాడు విశ్వనాథన్. యు ఆర్ కరెక్ట్ అంకుల్. అయితే శత్రుశేషం ఉండటానికి ఇక మనం జాప్యం చేయకూడదు, తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు డాక్టర్ విశ్వనాథన్. అతని వైపే చూస్తున్నాడు ధనుంజయ్. హైదరాబాదులోని మహాలక్ష్మి ఎస్టేట్స్.
సీతామహాలక్ష్మి చాచి కొట్టిన ఆ దెబ్బకు అరుణ్ కుమార్ చెంప ఎర్రగా అయిపోయింది. ఛీ, నమ్మక ద్రోహులు! ఎన్ని కోట్లు తిన్నారా మీరందరూ? పైసా పైసా అప్పు తెచ్చుకుని బ్రతికిన రోజులు మర్చిపోయారా? ఏం బావా, మిమ్మల్ని అందరినీ నా మీద అభిమానంతో చేరదీసిన ఆ మహాత్ముడు విశ్వకర్మ గారికి చేసే ప్రత్యుపకారం ఇదేనా? ఉగ్రంగా ప్రశ్నిస్తున్న ఆమె వైపు చూడలేక అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం ముఖాలు దించుకుని నిలబడ్డారు. వారి పక్కనే కొంచెం దూరంలో సూర్యాంబ, పద్మప్రియ, వారికి కొంచెం దూరంలో నర్సు ప్రభావతి, సోఫా మీద ప్రొఫెసర్ వేణుగోపాలరావు, శార్వారి, ప్రకాశరావు, పరమేశ్వరమ్మ కూర్చునున్నారు. శ్రేష్ఠ స్తంభానికి చేరబడి నిలబడింది. విశ్వకర్మ పునర్జన్మ స్వరూపమో కాదో ఆ విషయం పక్కన పెట్టండి. నా బాబు ముక్తానంద మీకేమవుతాడు? ఆత్మీయ రక్త సంబంధాన్ని కూడా కాదనుకుని వాణ్ణి చంపాలనుకున్నారా? మీరు మనుషులేనా? పశువులా? మీరు కుక్క కన్నా హీనం. సూటిగా అడుగుతున్నాను, చెప్పండి, నా బాబునేం చేశారు? అలా అడుగుతున్న సీతామహాలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూశారు మిగతా వాళ్ళందరూ, శార్వారితో సహా. ఆ జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఆకాశంలోకి వెళ్ళిపోవడం అందరూ చూశారు. అంతకుమించి నాకేం తెలియదు, చెప్పాడు సుబ్రహ్మణ్యం. ఛీ, నిన్ను బావా అనుకోవటం సిగ్గుచేటు. నేను నమ్మను. ఈ కోట్లాది రూపాయల ఆస్తిని కాజేయటానికి ఆ స్వామీజీతో మీరు చేతులు కలిపారు. మీ కుట్ర అదంతా చెప్పండి, ఆవేశంగా అడుగుతోందామె. అంతకుమించి మాకు తెలియదు. ఏం నర్స్, నువ్వేమిన్నావో చెప్పు, నర్సు ప్రభావతి వైపు చూస్తూ అడిగింది సీతామహాలక్ష్మి. బాబుని కిడ్నాప్ చేయడానికి ఆ స్వామీజీతో అరుణ్ కుమార్, సుబ్రహ్మణ్యం దాస్ చేతులు కలిపారమ్మా. ఊయల్లోంచి బాబుని తీసుకెళ్లడానికి నన్ను సహాయం చేయమని 5 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు మాయలో పడి బాబుకి నేను మత్తుమందిచ్చి కిడ్నాప్కి కోఆపరేట్ చేశాను. వాళ్ల ఒప్పందం ప్రకారం జింఖానా గ్రౌండ్స్లో ప్రోగ్రాం తర్వాత బాబుని అమెరికా నుంచి వచ్చిన విశ్వనాథన్కి, ధనుంజయ్కి ఇవ్వడం, వాళ్ళు అతన్ని చంపేయడం. చెప్పడం ఆపి భయంగా శార్వారి వైపు చూసిందా నర్సు. డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయ్. ఆ న్యూస్ అక్కడి వాళ్ళందరికీ భయంకరమైన షాక్నిచ్చింది. మరీ ముఖ్యంగా శార్వారి శ్రేష్ఠకు. డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయ్ ఎవరో నీకు తెలుసా? సూటిగా ప్రశ్నించాడు శార్వారి ఆ నర్సుని. తెలుసు, వాళ్ళు మంచివాళ్ళు అనుకున్నాను. వాళ్ళు ముక్తానందను చంపడానికి, ఆ తర్వాత అమెరికాలో విశ్వకర్మ కొడుకు, కోడలు శతానంద, అపురూపలను చంపడానికి కుట్ర పన్నుతున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్లో మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. ఆ విషయం కూడా సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్లతో చెప్పింది నేనే. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె చెప్తున్న మాటలు బాంబు ప్రేలులా ఉన్నాయి. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? విసురుగా ముందుకొచ్చి నర్సు ప్రభావతి జుట్టు పట్టుకుని చాచి కొట్టాడు సుబ్రహ్మణ్యం. అడ్డుగా వెళ్ళాడు శార్వారి. ముక్తానందను ఆ విశ్వనాథన్, ధనుంజయ్ చంపాలని ప్లాన్ వేశారని మాకు తెలియదు అరుస్తున్నట్లుగా చెప్పాడు అరుణ్ కుమార్. ఎదురుగా సాక్ష్యం కనిపిస్తుండగా బొకాయించడానికి చూస్తున్నారంటే ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఆడపడుచుకి గర్భశోకం కలిగించి డబ్బు నీచానికి దిగజారిన మిమ్మల్ని ఇప్పుడే జైల్లో పెట్టించగలను. అక్క ముఖం, వదిన ముఖం చూసి వదిలేస్తున్నాను. ఈ ఎస్టేట్స్ వదిలి వెళ్ళిపోండి. విశ్వకర్మ మీకు ఇచ్చిన ఒక్క పైసా కూడా మీకు చెందదు. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ శార్వారికి అప్పచెప్పి వెళ్ళిపోండి. రేపు ఉదయానికల్లా మీరు నాకు కనిపిస్తే జైల్లో ఉంటారు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. పిచ్చిగా అరుస్తూ పరిగెత్తి మేడ మెట్లెక్కి తన రూంలోకి వెళ్ళిపోయింది సీతామహాలక్ష్మి. నర్సు ప్రభావతి ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక తమ బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోయిన శార్వారి డాక్టర్ విశ్వనాథన్, ధనుంజయుల గురించి ఆలోచించసాగాడు. విశ్వకర్మకు వాళ్ళు శత్రువులా? ఎలా? ఈ విషయం శతానందకు తెలుసా, తెలీదా? ఆలోచిస్తున్నాడు శార్వారి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన, అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.